లో ఉంటాను నేను. నా ప్రొఫెషన్ వచ్చేసి సివిల్ కాంట్రాక్టర్ గా సింగరేణి కాలనీస్ లో వర్క్ చేస్తా ఉన్నాను నేను. హెల్త్ అండ్ కోచ్ గా అంటే కొంతమందికి హెల్త్ నీయనికి హెల్త్ అండ్ కోచ్ గా అవేర్నెస్ దాని మీద నేను పనిచేస్తా ఉంటాను. ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడేది జూమ్ లో అందరం కలిసినందుకు కంగ్రాచులేషన్స్ అండి. ఏంటంటే ఒక డయాబెటిక్ దాని మీద ఇప్పుడు దేశంలో మనం ఏమైతే చూస్తున్నామో మోస్ట్ గా ఏదైతే లైఫ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో లైఫ్ స్టైల్ డిసీజెస్ లో డయాబెటిక్ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది. దాని గురించి డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం ఈ రోజు కండక్ట్ చేస్తున్నాము. దానికి హెల్త్ అండ్ కోచ్ గా ఒక వెల్నెస్ హెల్త్ అండ్ కోచ్ గా మన డాక్టర్ ఏఆర్ మూర్తి గారు వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా వాళ్ళు ఒక డాక్టరు. పోతే జైపూర్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్, పిహెచ్డి, ఎండి ఇవన్నీ చేసుకుంటూ కూడా వాళ్ళు హెల్త్ మీద అవేర్నెస్ చేయడానికి వాళ్ళు ఎంతో మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అనేది జరుగుతూ ఉన్నది. ఓకే సార్, హార్ట్లీ వెల్కమ్ టు యూ సార్. ఓకే, ఓకే. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆల్. మన ఈ వెల్ స్పిరిట్ హోలిస్టిక్ వెల్నెస్ హబ్ కమ్యూనిటీకి అందరికీ స్వాగతం. సో థ్యాంక్ యూ రమేష్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. గత కొద్ది సంవత్సరాలుగా అనొచ్చు డయాబెటీస్ అనేది బాగా పెరిగిపోతా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రొడక్షన్, ఇందాక హోస్ట్ చెప్పినట్టుగా నా పేరు డాక్టర్ ఏఆర్ మూర్తి అండ్ బై ఎడ్యుకేషన్ ఐఎమ్ ఏ పిహెచ్డి ఇన్ ఆయుర్వేద అండ్ వర్క్డ్ ఫర్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యాజ్ ఏ సీనియర్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం యాజ్ ఏ విజిటింగ్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఒక లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్, కోచ్ అండ్ మెంటర్గా వర్క్ చేస్తున్నాను ఈ వెల్ స్పిరిట్ హోలిస్టిక్ వెల్నెస్ కమ్యూనిటీ దాంట్లో భాగంగానే మేమేమంటే డయాబెసిటీ అంటే డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మీద మెయిన్గా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు డయాబెటీస్ అవేర్నెస్ కోసం తెలుగులో మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. నో డౌట్ చాలా ప్రోగ్రామ్స్ చాలా ప్లాట్ఫామ్స్లో చాలా మనం వింటూనే ఉంటాము. బట్ మనం పర్సనల్గా మాట్లాడుకొని ఒక ఎక్స్పర్ట్ ఇంటరాక్షన్ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏవో వింటాం బట్ వాళ్ళకి మనకేం సంబంధం ఉండదు. బట్ ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఏంటంటే మనం ఒకరికొకరం అంటే కన్సల్టేషన్ కానీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కానీ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఎవరైతే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మీకేమన్నా క్వశ్చన్స్ కానీ లేదంటే మీరు ఇంకేమన్నా తెలుసుకోవాలన్నా కానీ లాస్ట్లో కానీ లేదంటే మీటింగ్ తర్వాత ఎవరైతే పిలిచినారో వాళ్ళని మీరు కలిసి మీరు మీ క్వశ్చన్స్ అవి లేదంటే కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకొని మీరు మీ దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనమాట. నేను ఒక స్క్రీన్ షేర్ ద్వారా నేను ప్రజెంట్ చేస్తాను. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా రమేష్? ఓకే సార్. ఓకే. సో డయాబెటీస్ అవేర్నెస్ అండ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనమాట. అంటే దీంట్లో మెయిన్గా ఏంటంటే డయాబెటీస్ అనేది ఈరోజు చూసినట్టయితే మొత్తం హెల్త్ ఇండస్ట్రీని ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అంతకుముందు నుండే స్టార్ట్ అయింది. బట్ కోవిడ్ తర్వాత ఇంకా చాలా హెల్త్ మీద చాలా అవేర్నెస్ అనేది పెరిగిపోయింది. ఈ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఇండస్ట్రీ అనేది చాలా వేగంగా గ్రోత్ జరుగుతుంది. దాంట్లో డయాబెటీస్ అనే దాని మీద చాలా ఎక్కువగా ఫోకస్ అనేది జరుగుతుంది. అది గవర్నమెంట్ తరఫున కావచ్చు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ కావచ్చు, ఎక్కడ చూసినా కానీ మనకు దీని మీదనే వినబడతా ఉంది. అందరు వర్క్ చేస్తూ ఉన్నారు. ఏ ఛానల్లో చూసినా, సెలబ్రిటీస్ చూసినా,
లేదంటే సోషల్ మీడియాలో చూసినా, న్యూస్ పేపర్లో చూసినా, ఎక్కడ చూసినా కానీ ఏంటంటే మనకు హెల్త్ దాంట్లో మెయిన్గా ఏంటంటే ఒబేసిటీ, డయాబెటీస్ ఇలాంటి కొన్ని ఏంటంటే బాగా వినబడుతున్నాయి. సో దీన్ని ఎందుకు ఈరోజు ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుందనంటే, ఇది మనం ఇండియాలో ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైలే కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్డే కావచ్చు, దాని ద్వారా ఏంటంటే దాదాపుగా ఇండియా అనేది #1 వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ద డయాబెటీస్ అన్నమాట. డయాబెటీస్ క్యాపిటల్ అనేది తయారైంది అనమాట ఇండియాది. సో విషయం ఏంటంటే ఇంత బాగా పెరుగుతున్నప్పుడు ఎందుకు దాని మీద రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంత గవర్నమెంట్ కానీ మిగతా చాలా మంది దాని మీద ఇన్వెస్ట్మెంట్ కానీ మిలియన్, బిలియన్, ట్రిలియన్ డాలర్స్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజెస్ కావచ్చు, లేదంటే టీచింగ్స్ కావచ్చు, చాలా చాలా వర్క్ అంతా జరుగుతూ ఉంది. ఎన్నో అది ఆయుర్వేద కావచ్చు, అలోపతి కావచ్చు, అన్ని సిస్టమ్స్ కావచ్చు, లేదంటే ఎన్నో రకాలుగా దాని మీద ఇంత వర్క్ ఇంత జరిగినా కానీ పేషెంట్లు పెరుగుతూనే ఉన్నారు, ఇంకా ఆ డిసీజ్ పెరుగుతూనే పోతా ఉంది. అంటే ఎక్కడో ఒక దగ్గర దీనికి సరి అయిన కరెక్ట్గా సొల్యూషన్ అనేది చేసుకోలేకపోతున్నాం. ఎందుకనంటే దానికి మెయిన్గా దీన్ని లైఫ్ స్టైల్, నాన్ కమ్యూనికేబుల్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. అంటే ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపించేది కాదు. దానికంటే మనం ఏదో మెడిసిన్, వ్యాక్సిన్ అదో ఏదో వేసుకుంటాం, కానీ దీనికి ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా మనం దీన్ని కంట్రోల్ కానీ దీన్ని రెమిషన్, రివర్సల్ కానీ చేయడం అనేది కాదనమాట. అది అంత ఈజీ కాదనమాట. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని ఉన్నవాళ్ళు, లేదంటే అవుతుందని ప్రికాషన్గా ఉండే వాళ్ళు అంతా ఏమంటే దీనికి ఏమైతే చేయాలో అది చేయడానికి తెలిసినా కానీ చేయలేకపోతున్నారు. సో మెనీ రీజన్స్ ఉన్నాయి, వాటి ద్వారా ఈ డయాబెటీస్ అనేది బాగా పెరిగిపోతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి 5 మందిలో ఒకరు డయాబెటీస్ ఉన్నారంట ఇండియాలో. వేరు డాటా ప్రకారంగా అది ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ కావచ్చు, లేదంటే ఐసిఎంఆర్ వాళ్ళ డాటా కావచ్చు, వేరు ఆర్గనైజేషన్లు వాళ్ళ డాటా అంతా ఇస్తున్నారు. ఇది ఇంత పెరుగుతూ ఉంది, ప్రివిలెన్స్ అంటే ఇంత సమాజంలో ఇది బాగా పెరుగుతూ ఉంది అనేది. ఒకవైపు చూస్తే ఏంటంటే 77 మిలియన్స్ పీపుల్ ఇండియాలో ఉన్నారని, ఇప్పుడు దాంట్లో రాబోయే అంటే 2019-20 అప్పటిది, రాబోయే 2045 వరకు అంటే దాదాపు 25 అయింది, ఇంకొక 20 ఏళ్లలో దాదాపుగా డబుల్ కాబోతా ఉంది. ఇది డయాబెటీస్ వాళ్ళ కథ. అయితే ఇంకా ఎవరైతే ప్రీ డయాబెటిక్, లేదంటే డయాబెటీస్ మాకున్నది అని తెలియని వాళ్ళు ఇంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే దాదాపుగా 57% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ వాళ్ళు డయాబెటీస్ లేదంటే ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఉన్నారు అనేది డాటా, స్టాటిస్టిక్స్ మనకు చెప్తా ఉన్నాయి. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఇంకొక డాటా ఏంటంటే వీళ్ళందరిలో 53% అంటే 50కి పైగా శాతము, 100కు 50కి పైగా శాతము డాక్టర్లు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే వాళ్ళు లైఫ్ అంటే మనుషులందరికీ వాళ్ళు హెల్త్ ఇచ్చేవాళ్ళు, డయాబెటీస్ ట్రీట్మెంట్, మెడిసిన్, ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ చేసేవాళ్ళే కదా. వాళ్ళల్లో కూడా మోర్ దెన్ 50% డాక్టర్స్ డయాబెటిక్. అంటే మనం ఆలోచించాలి ఇది ఎంత బాగా పెరుగుతూ ఉంది అనేది. అందుకోసం ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర డయాబెటీస్ కోసం మాట్లాడడం, దాని రివర్సల్, ప్రివెన్షన్, ట్రీట్మెంట్ ఇవన్నీ వినబడతా ఉన్నాయి. సో మనం ఏదైనా ఒక డిసీజ్ గురించి మాట్లాడినప్పుడు డయాబెటీస్ ఆల్సో ఏ డిసీజ్. మనం ఏ డిసీజ్ గురించి మాట్లాడినా కానీ అసలు ఆ డిసీజ్ పేరేంటి, దాని డెఫినేషన్ యాక్చువల్గా అంటే మనము ఏ విషయాన్నైనా, వస్తువునైనా, వ్యక్తినైనా మనం ఏ రకంగా అయితే దాన్ని చూస్తామో అదే రకంగా డీల్ చేస్తాం, రిజల్ట్ కూడా అట్లాగే వస్తుంది. డయాబెటీస్ అంటే మనం ఏదో డయాబెటీస్ రాగానే డాక్టర్ దగ్గర పోతే ఆయన గోలిస్తాడు, వేసుకుంటే తగ్గుతుంది అని అనుకుంటే అది మనం దాన్ని అట్లనే చేస్తాము, అది చేయాల్సిన రిజల్ట్స్ అది ఇస్తూనే ఉంటుంది మనకు. సో ముందు అసలు డిసీజ్ అంటే ఏంది, దాని ఎగ్జాక్ట్ దాని డెఫినేషన్ ఏంది, ఎంత పెరిగి ఉంది, ఎంత సమాజంలో వ్యాపించింది, ఇందాక మనం అనుకున్నట్టుగా ఇవన్నిటితో పాటు వాటి కాజెస్ అంటే కారణాలు ఏంది, ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఏమేమి ఉంటే అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అది ఏ రకంగా పెరుగుతా ఉంది. ఎందుకంటే ఇవన్నీ తెలియనంత వరకు మనం ఏమంటే సరే వచ్చింది అంటే డాక్టర్ దగ్గర పోవాలి, మందు వేసుకోవాలి, తగ్గుతుంది, నార్మల్ మందులు వేసుకున్న తగ్గుంది కదా, కంట్రోల్లో ఉంది కదా అనుకుంటాం. ఇవన్నీ తెలియకున్నప్పుడు, కానీ ఇవన్నీ తెలిసినప్పుడు ఏంటంటే కొద్దిగా జాగ్రత్త పడతాము, మన హెల్త్ కోసం అన్న మనము ప్రివెన్షన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తాం. ఎటియోపాథజీన్స్ అంటే అది ఎట్లా కారణాలు ఏ రకంగా డయాబెటీస్ను క్రియేట్ చేస్తూ ఉన్నాయి,
దానికి పూర్వ రూపాలంటే డయాబెటీస్ వచ్చే ముందు ఏమేమి లక్షణాలు ఉంటాయి, వచ్చినప్పుడు ఏముంటాయి, తర్వాత పెరిగినప్పుడు ఇంకా సివియరిటీ అయినప్పుడు ఏముంటుంది, కాంప్లికేషన్స్ అయినప్పుడు ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయి, తర్వాత ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటే వాటి ద్వారా ఏదో ఒక ఆర్గాన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ డ్యామేజ్ అయిన తర్వాత ప్రీమేచ్యూర్ ఎర్లీ డెత్ అనేది జరుగుతుంది. ఇది ఈ డిసీజ్ యొక్క డయాబెటీస్ యొక్క హిస్టరీ అనమాట. ఎవరికన్నా ఒకరికి వచ్చిందని అంటే ఈ ఆస్పెక్ట్స్ అన్నీ తెలిసి ఉండాలి. అప్పుడే కానీ ప్రాపర్ డయాగ్నోసిస్, ఎందుకంటే ట్రీట్మెంట్ ఏదో తీసుకుంటా ఉంటాం, మనం ప్రాపర్ డయాగ్నోసిస్ చేయలేదనుకోండి, అది లోపల ఎంత ఉంది, బయట ఎంత పెరుగుతూ ఉంది, ఏమైంది, అవన్నీ మనకు ప్రాపర్ డయాగ్నోసిస్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేయించుకొని దానికి ప్రివెన్షన్ కోసము, అదే రకంగా ట్రీట్మెంటు, కంట్రోలా, క్యూరా, లేదంటే రివర్సల్ చేయడమా, రెమిషన్ చేయడమా, ఈ రెండిట్లలో కూడా చాలా అది ఉంటుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఆ డిసీజ్ గురించి సరి అయిన అవగాహన, దానికి మనం తీసుకునే పరిష్కారాల గురించి కూడా మనకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే దీని గురించి మనం అది చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డయాబెటీస్ను మనము కొన్ని వేల సంవత్సరాలుగా చూసినట్టయితే ఆయుర్వేదంలో ఏంటంటే దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని ప్రమేహము, మధుమేహము ఈ రకంగా వేరువేరు పేర్లతోటి అప్పుడు ఏంటంటే ఆస్య సుఖం, స్వప్న సుఖం అంటే ఏంటంటే నోటికి రుచికరమైన తినడము, అంటే పడుకోవడము, ఈ రకంగా అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్లస్ ఓవర్ ఈటింగ్ ఇవి. దీంతో పాటు అప్పుడు ఏమనేదంటే దీన్ని ఆడ్య వ్యాధి అనేవాళ్ళు. ఆడ్య వ్యాధి అని అంటే ఏంటంటే రాజులకు, ధనవంతులకే వచ్చేది అని. కానీ ఈరోజు అది మారిపోయింది, ప్రతి కామన్ వాళ్ళకు కూడా. ఎందుకనంటే లైఫ్ స్టైల్ సెడెంటరీ అంత మొత్తం ఇన్యాక్టివిటీ అనేది పెరిగిపోయింది. సో ఫుడ్ అదే అయినా కానీ మనం దానికి కావలసినటువంటి యాక్టివిటీ కనుక కానట్టయితే, ఆ రెండింటికి కోఆర్డినేషన్ కనుక లేనట్టయితే మనం మామూలుగా తినే ఆహారం కూడా ఎక్కువైపోయి అది జబ్బులు రావడానికి కారణం అవుతుంది. దాన్ని మనం ముందు చూసినట్టయితే అసలు మనం తీసుకునే ఆహారము ఎట్లా డైజెస్ట్ అవుతుంది, అది డైజెస్ట్ కాకపోతే ఏమేమి జరుగుతుంది అనేదా ఈ డయాబెటీస్లో ఇది ఈ రోల్ ఎట్లా ఉంటుంది, డైజెషన్ది, డైట్ది అనేది బేస్ అనమాట. యాక్టివిటీ అనేది కూడా ఉంటుంది సెకండ్ పార్ట్ అది. బట్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డైట్ అనమాట. మనం ఎప్పుడైతే మనము ఫుడ్ తీసుకుంటామో అది మన స్టమక్లోకి, జీర్ణాశయంలోకి వెళ్తుంది. అది మన స్టమక్ అంటే మన ఆశ అంటే ఓరల్ క్యావిటీ నుండి, నోరు నుండే మొదలవుతుంది డైజెషన్ అనేది. బట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీన్ ఇవన్నీ డైజెషన్ అవుతూ లాస్ట్కి ఏంటంటే అవి ఒక గ్లూకోజ్గా అంటే ఒక అబ్జార్బ్ అయ్యేటువంటి స్టేజ్గా అవి మారి బ్లడ్లోకి వెళ్తాయి అనమాట. ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్తాయో అప్పుడే మనకి ఏంటంటే దాన్ని సెల్లులోకి పంపించడం కోసం ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ దగ్గర మన రిసెప్టార్ లాగా అంటే లాక్ అండ్ కీ సిస్టమ్ లాగా ఉంటాయి అన్నమాట. అది ప్రాపర్గా పనిచేస్తున్నప్పుడు ఆ ప్యాంక్రియాస్ వెళ్ళేసి ఆ డయాబెటిక్ అంటే మన ఆహారాన్ని ఏదైతే ఉందో అది సెల్లులోకి పంపించేస్తుంది. ఆ సెల్లులో మనం తీసుకునే గాలి, పీల్చుకున్న గాలి లంగ్స్ ద్వారా అది కూడా ఆ సెల్ దగ్గరికి వెళ్ళి, మనం తీసుకున్న ఆహారం కూడా సెల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం ఏంటంటే ఆక్సిడేషన్ అనేది జరిగి అక్కడ నుండి మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దాని ద్వారా మనం పనులు చేసుకుంటాము. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ అనమాట. కానీ ఎప్పుడైతే డయాబెటీస్లో ఏం జరుగుతుందంటే మనం తిన్న ఆహారం ఏదైతుందో ఆ ఆహారము బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ బ్లడ్ నుండి శరీరానికి పట్టే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది సరిగా జరగదనమాట. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అది ఆగుతుంది. ఎక్కడ ఆగుతుంది? బ్లడ్లోనే ఆగుతుంది. బ్లడ్లోనే ఆగుతుంది కాబట్టి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. హై బ్లడ్ షుగర్ అంటారు అనమాట. అంటే బ్లడ్ అంటే డయాబెటీస్ ఈజ్ ఏ కండిషన్ వేర్ ద లెవెల్ ఆఫ్ షుగర్ ఇన్ బ్లడ్ ఈజ్ టూ హై. అంటే మామూలుగా మనం తిన్నది బ్లడ్లోకి వెళ్తుంది, ఆ తర్వాత శరీరంలో ఎక్కడెక్కడ వెళ్ళాలో అక్కడక్కడ వెళ్తుంది, నార్మల్గా జరుగుతుంటే మనం పని చేసుకుంటాము, అది అరిగిపోతుంది, ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ అట్లా కాకుండా అది బ్లడ్లోనే పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే మన ప్యాంక్రియాస్ అనేది ఏదైతుందో అది ప్రాపర్గా వర్క్ చేయకపోవడం కావచ్చు, లేదంటే దాని క్వాలిటీ క్వాంటిటీలో ఏం తక్కువగా ఉండడం కావచ్చు. అంటే దాని పని కరెక్ట్గా అది చేయకపోవడం వల్ల బ్లడ్లు మజిల్స్కి అక్కడ బాడీ అంతటా చేరకపోవడం వల్ల బ్లడ్లో ఉంటుంది. దాన్ని డయాబెటీస్ అంటారు అనేది ఒక సింపుల్ అవగాహన అనమాట ఇది. బట్ యాక్చువల్గా అదే కనుక మనం చూసినట్టయితే ఈ డయాబెటీస్ను అర్థం చేసుకోవడం కానీ, లేదంటే దాన్ని ప్రివెన్షన్ కానీ, లేదంటే రివర్సల్ ఇవన్నీ చేయడం అనేది అంత సింపుల్గా పైన కనిపించేది కాదనమాట. దానికి చాలా వేరువేరు కాంప్లెక్స్ ప్రాసెస్లు ఉంటాయి. అందుకోసమే ఈ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. ఏంటంటే డయాబెటీస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో సింపుల్గా
అక్కడ గ్లూకోజే పెరిగింది ఇది అనేది కాదు. మెటబాలిక్ అంటే ఏంటంటే మెటబాలిజం అంటే అనబాలిజం కెటబాలిజం రెండు జరుగుతాయి. అంటే మనం తిన్న ఆహారం ఏదైతుందో అది వెళ్ళి మన శరీరానికి పట్టేదాకా, అంటే అది డైజెషన్ కావడము, అబ్జర్వ్ కావడము, అది మెటబోలైజ్ కావడము, తర్వాత సెల్లులో వెళ్ళి అది ఎనర్జీగా ఇది మొత్తం ప్రాసెస్ అంతా జరిగినప్పుడు శరీరం అనేది పోషణ జరిగి అది వృద్ధి జరుగుతుంది. తర్వాత అక్కడ ఏ రకంగా అయితే ఆ, మనం వంట చేసినప్పుడు ఏ రకంగా అయితే బూడిద అవి ఇవి మిగులుతాయో పాత రోజులలో మనం పొయ్యిలో చూసినట్టయితే, అదే రకంగా అక్కడ మిగిలిన అవి ఏవైతుంటాయో అవన్నీ బయటికి వెళ్ళిపోవడం కూడా జరగాలన్నమాట. ఈ మొత్తాన్ని కలిస్తే మెటబాలిక్ ప్రాసెస్ అంటారు. అది ఎప్పుడైతే నార్మల్గా జరిగితే ఏం కాదు, కానీ ఇంబ్యాలెన్స్గా అంటే అది జరిగే రకంగా జరగకపోవడం వల్ల ఈ బాడీ స్ట్రగుల్స్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్. అంటే బాడీ ఆ బ్లడ్ షుగర్ లెవెల్ని ఎంత ఉంచాలో అంత ఉంచడానికి కష్టపడతా ఉంటుంది. ఎందుకనంటే డ్యూ టు ఇంపైర్డ్ ఇన్సులిన్ ఫంక్షన్, ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల ఆఫ్ అండ్ రూటెడ్, అంటే దానికి కారణం రూట్ కాజ్ ఏంటంటే సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ కావచ్చు, డైజెస్టివ్ హెల్త్ అంటే మనకు గట్ బ్యాక్టీరియా కావచ్చు, లేదంటే గట్ హెల్త్ కావచ్చు, లేదంటే మన డైజెషను, మన డైజెస్టివ్ టోటల్ ప్రాసెస్ అనమాట. దీంతో పాటు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మనం ఏం తీసుకుంటున్నాము, ఏం తాగుతున్నాము, ఏం తింటున్నాము, మన శరీరంతో మనం ఏమేం చేస్తున్నాము, ఇవన్నీ మ్యాటర్ అయ్యిందంటే విచ్ లీడ్స్ టు ప్రోగ్రెసివ్ ఆర్గాన్ డ్యామేజ్. లాస్ట్కి వెళ్ళిందనంటే అది ఆర్గాన్స్ను డ్యామేజ్ చేసి పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన లైఫ్ను మనము అర్థవంతంగా జీవించలేకపోయి త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం డయాబెటీస్ అంటే ఇదనమాట. ఈ డయాబెటీస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఈ రెండు రకాలు ఏంటంటే మనము చెప్పుకోవాల్సింది ఒకటే, ఏమంటే టైప్ 2 డయాబెటీస్. దీన్నే వేర్వేరు పేర్లతో పిలిచేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే సింపుల్గా గుర్తుండడం కోసము టైప్ 2 అంటే నాన్ ఇన్సులిన్ డయాబెటిక్ మెలైటిస్ అనమాట. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటిస్ అంటే ఇన్సులిన్ అంటే దీనికి అంత అవసరం లేదు. టైప్ 1లో ఏమైతే ఇన్సులిన్ ఇవ్వకుండా వాళ్ళు ఆ డిసీజ్ క్యూర్ కాదనమాట. అది ఇన్సులిన్ డిపెండెన్స్ అనమాట, డిపెండ్ అయ్యే ఉంటుంది అనమాట. ఎందుకంటే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్, దాని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మన కన్సర్న్ కూడా కాదు అది. ఎందుకంటే 90% కంటే ఎక్కువ ఉండే కేసెస్ డయాబెటీస్ అంటేనే టైప్ 2 డయాబెటీస్ అనమాట. దాన్ని మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ మెలైటస్ అంటారు. అంటే ఏజ్ అప్పుడు పాత రోజుల్లో ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఇది మెచ్యూర్ వాళ్ళకంటే 40, 50, 60 ఏళ్ళ తర్వాతనే వస్తుంది అనేది ఉండేది. బట్ ఇప్పుడు దీని పేరు కాస్త మారిపోయి మోడీ డయాబెటీస్ అయింది. మోడీ అంటే మన వేరే దగ్గరికి వెళ్తాం అది కాదు, ఒక పర్సన్ గురించి అనడం కాదు. ఇక్కడ మోడీ అంటే ఏంటంటే మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యూత్ అనమాట. అంటే ఈ 40, 50, 60 ఏళ్లలో వచ్చేది ఏదైతుందో అది ఇప్పుడు యూత్లోనే వస్తుంది అనమాట. అలాంటి లైఫ్ స్టైల్ ఈరోజు జరుగుతుంది. కాబట్టి మోడీ డయాబెటీస్ అనేది ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతా ఉంది అనమాట. ఈ టైప్ 1 కానీ గెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీలలో వస్తుంది, ఆ డ్యూ టు హార్మోనల్ కానీ ఓవర్ వెయిట్ అవి ఉన్న వాటిలలో వస్తుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఇది మనం ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. టైప్ 1 అనేది ఎట్లాగో మనం దాన్ని ఏమి చేయట్లేదు కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేయట్లేదు. కారణాలలో చూసుకున్నట్టయితే ఈ టైప్ 2 అనేది మెయిన్గా కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ అండ్ లైఫ్ స్టైల్. మన జెనెటిక్ అంటే కొన్ని జనరేషన్ ప్రకారంగా మన ఆహారపు అలవాట్లు, మన లైఫ్ స్టైలు, విహారము, మన స్ట్రెస్ కావచ్చు, మిగతాది అన్ని అనమాట, మెంటల్ ఎమోషనల్ ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ కలిసి ఓవర్ వెయిట్ అండ్ ఇన్యాక్టివిటీ. అంటే ఓవర్ వెయిట్ ఎందుకు అవుతుంది, మన క్యాలరీస్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, ఇవన్నీ జరిగి ఓవర్ వెయిట్ జరుగుతూ ఉంది. దాని ద్వారా మనకు ఇన్యాక్టివిటీ దానికి తోడయి ఇవన్నీ కలిసి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ కలిసి మనకు డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది మనకు. దీంట్లో ఏంటంటే ప్యాంక్రియాస్ అది తక్కువ ఇన్సులిన్ అన్న, టైప్ 1లో అయితే మొత్తం ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు, అక్కడ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలే నష్టమైపోతాయి. బట్ ఇక్కడ ఏంటంటే కణాలు ఉంటాయి, ఇన్సులిన్ కూడా రిలీజ్ అవుతుంది, కానీ దాని క్వాలిటీలో క్వాంటిటీలో పనిచేసే తీరులో కొంచెము తక్కువ ఉంటుంది అనమాట. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే ఎలాంటి వాళ్ళకు ఎక్కువ వస్తుంది అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కానీ, ఒబేసిగా ఉన్న వాళ్ళకి కానీ, ఏజ్ ఆఫ్టర్ 30, 40 ఇప్పుడైతే ఇంకా తక్కువనే వస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, తిని కూర్చుండి ఆఫీస్లో అట్లా ఉండేవాళ్ళు, ఎక్కువ ఫిజికల్ వర్క్ లేని వాళ్ళు, అన్హెల్తీ డైట్ అండ్ డైటరీ హ్యాబిట్స్, అంటే తినే ఆహారం కరెక్ట్ కాదు, ఆ తినే తరిక కూడా కరెక్ట్ కాదు, అలాంటిది బ్లడ్ ప్రెషర్ కానీ, స్ట్రెస్ కానీ, లేదంటే గెస్టేషనల్ అంటే హిస్టరీ ఆఫ్ గెస్టేషనల్ అంటే వాళ్ళ మదర్ కానీ ఒకవేళ కనుక ఆమె గెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అని అంటే వాళ్ళ నెక్స్ట్ పిల్లలకు కూడా వచ్చే అవకాశం అట్లా కూడా ఉంటుంది అనమాట.
సో దీంట్లో మనం చూసినట్టయితే మనం ఏ రకంగా ఈ డయాబెటీస్ అనేది జరుగుతూ ఉంది అని అంటే ఇక్కడ మన ప్యాథలాజికల్ స్టేటస్ చూసినట్టయితే అబ్నార్మల్ ఇన్సులిన్ సెన్సిటివిటీ మనం ఇందాక అనుకున్నాం కదా. మనం ఎట్లాగైతే మనం ఆహారం తీసుకోగానే టక్కున అక్కడికి ఇన్సులిన్ వచ్చేసి దానిపైన చేసుకోగలుగుతుంది అని అంటే అది సెన్సిటివ్ ఉన్నట్టు. కానీ అబ్నార్మల్ అయిందనుకో అది చేయాల్సిన పని సరిగా చేయట్లేదు, ఎందుకంటే అది రెసిస్టెన్స్ అయిపోయింది దానికి. అంటే ఇప్పుడు మనం ఎవరైనా పిలిస్తే కానీ వినబడనట్టు ఉంటారు చూడు, అట్లా అయిపోతుంది దాని పని చేయడానికి. తర్వాత ఏంటంటే అది హైపర్ ఇన్సులినిమియా, దానివల్ల ఏంటంటే ఇంకా అది పని కావట్లేదు కదా అని ఇంకా ఇన్సులిన్ వస్తూ ఉంటుంది, రిలీజ్ అవుతూ ఉంటుంది, అది పోయి బ్లడ్లో పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ నుండి గ్లూకోజ్ తీసుకుపోవడానికి కోసం. ఆ రకంగా ఏంటంటే ఈ రెండింటికి మెయిన్గా కారణం ఏంటంటే ఒకటి ఫిజికల్ ఇన్యాక్టివిటీ, తర్వాత వెయిట్ గెయిన్ అంటే క్యాలరీస్, డైట్, ప్రాసెస్డ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. వాటి ద్వారా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదంటే సెంట్రల్ ఒబేసిటీ అనేది జరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అనేది వస్తుంది. దాని ద్వారా ఏంటంటే ప్రోగ్రెసివ్ లాస్ ఆఫ్ బీటా సెల్, ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆ తర్వాత బీటా సెల్లో ప్రాబ్లం వస్తుంది, ఆ తర్వాత ఇంపైర్డ్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటే గ్లూకోజ్ ఏ రకంగా అయితే నార్మల్గా జరగాలో అది జరగకుండా హై గ్లూకోజ్ కావచ్చు, లేదంటే హై ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కావచ్చు, జెనెటిక్, ఇవన్నీ కలిసి లాస్ట్కు డయాబెటీస్ అనేది జరుగుతుంది. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కడ మెయిన్గా మజిల్స్, తర్వాత లివర్, తర్వాత ఫ్యాట్. ఎందుకనంటే ఎక్కువ మన గ్లూకోజ్ని యూజ్ చేసేది మజిల్సే కదా. అందులో ఏంటంటే 30, 40, 50 తర్వాత ఏంటంటే మజిల్స్ మామూలుగానే తక్కువ అయిపోతూ ఉంటాయి. తక్కువ అయిపోవడం వల్ల కూడా ఏంటంటే ఎక్కువ యూజ్ చేసుకునేటువంటి మజిల్స్ తక్కువ అయిపోయినాయి కాబట్టి ఆ మజిల్స్ యూజ్ అంటే ఎంతైతే యూజ్ చేసుకోవాలో అంతకంటే తక్కువ యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఆ మిగిలిందంతా పోయి బ్లడ్లో పెరుగుతూ ఉంటుంది. అదే రకంగా లివర్ కానీ ఫ్యాట్ టిష్యూ కానీ ఇవన్నిట్లలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, ఆ తర్వాత బీటా సెల్ ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది కానీ అది సరిగా సఫిషియంట్గా ఇన్సులిన్ సీక్రెట్ ప్రొడ్యూస్ చేయకపోవడం కానీ, ఈ రకంగా ఏంటంటే ఈ హైపర్ గ్లైసిమియా ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఏంటంటే ఈ బ్లడ్ వెజల్స్, నర్వ్స్, తర్వాత ఆర్గాన్స్ ఇవన్నీ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే ఈ టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుందంటే అది యాక్చువల్గా అక్కడ ఇన్సులిన్ కీ అనేది ఉండనే ఉంది, ఎందుకంటే అక్కడ మొత్తమే సెల్లే, అది ప్యాంక్రియాస్ సెల్లే సరిగా దాన్ని ప్రొడ్యూస్ చేస్తలేవు కాబట్టి అక్కడ ఎక్కడైతే ఎండ్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో అంటే మన మజిల్ కానీ అక్కడ కానీ అది వెళ్ళి పనిచేసేదని అది ప్రాసెసే ఉండదు. దాన్ని ఒకసారి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఇన్సులిన్ మన ప్యాంక్రియాస్ చూస్తూ ఉన్నాము. ప్యాంక్రియాస్లో ఏంటంటే అక్కడ నుండి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఆ ఇన్సులిన్ వెళ్ళి ఏంటంటే మనకి ఇక్కడ ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ లోపల గ్లూకోజ్ను పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక తాళం చేయిలాగా ఉంటుంది అనమాట. ఇది వెళ్ళగానే అది ఓపెన్ అవుతుంది, పంపించేస్తుంది, ఇది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే దెర్ ఆర్ సెవరల్ ఇన్సులిన్ కీస్ దట్ వర్క్ పూర్లీ ఎట్ ఫస్ట్ బట్ దెన్ కీస్ రన్ అవుట్ ఆఫ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే అది కొద్ది రోజుల తర్వాత ఏంటంటే మన రస్ట్ పట్టిన తాళం ఉంటుంది చూడు, పాత తాళాలు ఎక్కడ నేసి చాలా రోజులు బట్టి ఉంది, అది తాళము దాంట్లో తాళం చేయబడితే పోదు, అది ఎటు కాకుండా మొత్తం ఏంటంటే అది ఖరాబ్ అయిపోయినట్టు అవుతుంది చూడు, ఆ కండిషన్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇది అయితే దీంట్లో మనం చూసినట్టయితే ఈ స్లైడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఏదో పైన ఒక్కటే ఏదో బ్లడ్లో షుగర్ పెరిగి ఉన్నది, అది ఒక గోల్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటే ఈ ఈ ఈ ప్రాసెస్ అంతా మనకు అర్థం కాకపోతే ఏంటంటే మనం చాలా సింపుల్గా తీసుకుంటాము, పైన చేస్తాం, అదే పాత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం, అది లోపల పెరుగుతూ ఉంటుంది. అందుకోసం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్టయితే మన గట్ అంటే మన డైజెస్టివ్ సిస్టము ఇంపార్టెంటే. ఇక్కడ మన స్కిన్ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ, ఎడిపోస్ టిష్యూ, ఇమ్యూన్ సిస్టము, కార్డియోవాస్కులర్, కిడ్నీ, ఇవి ఏవేవైతే ఉన్నాయో, స్కెలిటల్ మజిల్, ఈ ప్రతి ఒక్కటి కూడా ఈ మన ఈ డయాబెటీస్ ప్రొడ్యూస్ కావడానికి లేదంటే ట్రీట్మెంట్ లేదంటే రివర్సల్ ఇవన్నిటి యొక్క రోల్ ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు, బట్ ఇది ఒక మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే ఇన్ని ఫ్యాక్టర్స్ దీనికి రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అనేది. సో ఇవన్నీ జరిగిన తర్వాత మనకు సిమ్టమ్స్ ఉంటాయి కదా. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక సిమ్టమ్ తోటి లేదంటే ఏం లేకుండా వేరే కారణంగా మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళు ఒకసారి చూడమంటారు, చూస్తే మనకు డయాబెటీస్ అన్నది అని చెప్తారు. ఆ తర్వాత అది ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. దాంట్లో మెయిన్గా మనం చూసినప్పుడు ఏంటంటే ఎక్కువగా కనిపించేది ఏంటంటే
మనకు ఆ, మూత్రంలో ఒక టర్బిడిటీ రావడం, అకార్డింగ్ టు ఆయుర్వేద అంటే ప్రభుత అవిల మూత్రత అంటారు. అంటే ఎక్కువ మూత్రం రావడం ఒకటి, అది కొంచెం చిక్కగా రావడం, అంటే తేనెలాగా. అక్కడ చీమలు కూడా మనం మూత్రం ఎక్కడైతే పోస్తాం అక్కడ చీమలు రావడం, ఇలాంటి ఏంటంటే పాత రోజుల్లో కొన్ని సిమ్టమాటిక్ దాంతో తెలుసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు చూసినట్టయితే పాలిడిప్సియా, పాలియూరియా, పాలిఫేజియా అంటే ఈ మూడిట్లలో 3P అంటారు కదా. అంటే బాగా దాహం వేయడము, బాగా మనకు యూరిన్ రావడము, లేదంటే బాగా ఆకలి కావడము, ఇవేంటంటే ప్రైమరీ, అంటే చాలా ప్రామినెంట్ లక్షణాలు అనమాట. అది కాకుండా ఏంటంటే వెయిట్ లాస్ కావడం. చాలా మందికి ఏంటంటే వెయిట్ లాస్ అవుతున్నామంటే మేము వెయిట్ తగ్గుతుంది మంచిగా ఉంది, కానీ అట్లా కాదు అక్కడ. ఎందుకనంటే మనం తీసుకునే ఆహారం ఏదైతుందో అది మజిల్స్కి వెళ్ళి మజిల్స్కు అది యూటిలైజ్ అయ్యి అప్పుడు మెయింటైన్ అయితే పర్లేదు. కానీ అది కాకపోవడం వల్ల ఆల్రెడీ ఉన్నది మన ఫ్యాటే కావచ్చు, లేదంటే బాడీలో ఉన్నటువంటి అది యూజ్ అయిపోయి కాస్త ఏంటంటే వెయిట్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అది కూడా ఏంటంటే అన్ఇంటెండెడ్ వెయిట్ లాస్, అంటే మనం కావాలని తగ్గిస్తలేము, అది సడన్గా అనుకోకుండా తగ్గడం మొదలు పెడతాం. తర్వాత ఏంటంటే ఫ్యాటింగ్, అంటే అలసిపోవడం. మనము ఎనర్జెటిక్గా ఎందుకు ఉండట్లేదు అని అంటే జరగాల్సినదంతా జరిగి ఎనర్జీ వచ్చేసి మనకు యూజ్ అయితే మనం ఎనర్జెటిక్గా ఉంటాం. లేదంటే బ్లర్డ్ విజన్, అంటే మన కళ్ళు సరిగా మసకలు రావడం కానీ, లేదంటే ఆ, ఏదన్నా అల్సర్ అయిందంటే మానకుంటూ ఉండడం కానీ, లేదంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ. మన కొంతమందికి ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అది చాలా సున్నితమైన గమ్స్ ఉంటాయి కదా, అక్కడ ఇన్ఫెక్షన్ ఈజీగా వస్తూ ఉంటాయి. స్కిన్ కావచ్చు, స్కిన్ ర్యాషెస్ అవి కావడం కావచ్చు, యూరినరీ ట్రాక్టిన్, అంటే ఓవరాల్గా ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటది కాబట్టి ఇన్ఫెక్షన్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక దాంతో మనము ఒక్కొక్కసారి ఇవేంటంటే సింపుల్, అవి ఇంకా చాలా ఉంటాయి. మనకు తిమ్మిర్లు రావడం కానీ, కాళ్ళల్లో మంటలు మండడం కానీ, ఇలాంటి అన్ని ఏదన్నా ఒక దాంతో మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఒకవేళ కనుక దీన్ని మనం కరెక్ట్గా మనం ముందే డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని కంట్రోల్లో లేదంటే రివర్సల్ కానీ చేసుకుంటే పర్వాలేదు. కానీ కొంతమంది తెలియక ఒక్కొక్కరికి 3, 4, 5, 600 దాకా కూడా పెరిగి ఉంటుంది, అప్పుడు కానీ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో ఈ రకంగా ఏంటంటే అది డయాగ్నోస్ అయిన తర్వాత కూడా దాన్ని సరిగా పట్టించుకోకుండా ఏంటంటే ఒకసారి డాక్టర్ దగ్గర పోయినా ఆయన మందులు రాసిస్తాడు, మందులు వేసుకుంటా ఉంటాము, కంట్రోల్ అయిందని వదిలేస్తారు. మళ్ళీ లైఫ్ స్టైల్ కానీ డైట్ కానీ స్టార్టింగ్లో చేస్తారు, తర్వాత వదిలేస్తారు. సో ఆ రకంగా ఏంటంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అయితే ఎప్పుడైతే అవుతుందో అది కాస్త మన ఆర్గాన్స్ను డ్యామేజ్ చేస్తుంది అనమాట. అది మ్యాక్రోవాస్కులార్, అంటే ఒకటి మెయిన్గా ఇమ్మీడియట్గా అయ్యేది మాత్రం మైక్రో అనమాట. ఎందుకంటే జస్ట్ లైక్ ఏంటంటే న్యూరోపతి, కాళ్ళలో మంటలు రావడం కానీ, తిమ్మిర్లు రావడం కానీ, కాళ్ళు చేతులు ఎక్కడైనా కానీ, సున్బారడం అంటే మొద్దు బారడం, ఇలాంటివి ఏంటంటే న్యూరోపతికి సంబంధించినటువంటి అవి కానీ, లేదంటే మన కళ్ళల్లో ప్రాబ్లం రావడం, కళ్ళల్లో ఏంటంటే మన క్యాట్రాక్ట్ కానీ మిగతా కండిషన్ దాన్ని రెటినోపతి అంటారు. నెఫ్రోపతి అంటే ఏంటంటే కిడ్నీలో అనమాట, కిడ్నీ ఫిల్టరేషన్ సరిగా కాకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే మైక్రోవాస్కులార్ క్రానిక్ అనమాట. అంటే ఒక రోజు 2 రోజులు కాదు, యాక్చువల్గా డయాబెటీస్ మనకు కనిపించడానికి ముందే చాలా రోజుల ముందు అవుతుంది, అది ముందు మాట్లాడదాము. వచ్చిన తర్వాత కూడా మనము దాన్ని సరిగా పట్టించుకోకపోతే అప్పుడు ఈ కాంప్లికేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మ్యాక్రోవాస్కులర్ అంటే పెద్ద వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటిలో అనమాట. జస్ట్ లైక్ ఏంటంటే మన హార్ట్, కార్డియోవాస్కులర్ డిసీజ్, స్ట్రోక్ కావచ్చు, అది ఎక్కడన్నా కొంచెం బ్లడ్ ప్రెషర్ అలాంటిది ఏమైనా ఉంటే కొద్దిగా ఎక్కడన్నా ప్లాక్ లాంటిది అది ఏర్పడి ఎక్కడ అది ఏదన్నా చిట్లిపోయి ఎక్కడన్నా బ్రెయిన్లో జరిగే అటాక్ అంటే క్లాట్ అయిందనుకో, దానివల్ల స్ట్రోక్ వస్తూ ఉంటుంది. డయాబెటిక్ ఫుట్, మన కాళ్ళల్లో సరిగా రక్త ప్రసరణ సరిగా లేకపోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏమంటే ఇంక్రీజ్డ్ ససెప్టిబిలిటీ టు ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే ఇందాక అనుకున్నాం మనం. సో దీంట్లో ఏమంటే ఇందాక అనుకున్నాం ఏంటంటే పెరిగినప్పుడు, కానీ ఇంకొక కాంప్లికేషన్ జనరల్గా జరుగుతుంది ఏమనంటే తగ్గినప్పుడు. ఏమంటే దాదాపుగా ఏంటంటే ఇన్సులిన్ పెరగడం వల్ల కంటే కూడా తగ్గడం ఉంటుంది కదా, అది చాలా డేంజరస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏదో కారణంగా మనం మందులు వేసుకుంటాం, సరిగా టైం తినడం మనం, లేదంటే ఎక్కువ మెడిసిన్ వేసుకుంటాము, తక్కువ తినడం, లేదంటే యాక్టివిటీ కూడా ఎక్కువ చేస్తాం. ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే మన బ్లడ్లో షుగర్ ఎంత ఉండాలో అంతకంటే తక్కువ పోయినప్పుడు ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి అనమాట. ఒక్కోసారి కోమలకు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. పెరిగినప్పుడు చాలా తక్కువగా గ్రాడ్యువల్గా ప్రాబ్లం అవుతుంది, కానీ బాగా తగ్గిందంటే తొందరగా ప్రాబ్లం అవుతుంది.
అందుకే ఏమంటే ప్రతి 2 గంటలకు ఒకసారి తినండి ఇది అదని చెప్తా ఉంటారు కదా డాక్టర్లు. వన్ ఆఫ్ ద రీజన్. బట్ అది ఎందుకు ఎట్లనేది మనం తర్వాత కూడా మాట్లాడదాము. బస్ ఏంటంటే ఇక్కడ మనకు చేతులు వణకడం కావచ్చు, లేదంటే టెన్షన్ టెన్షన్ కావచ్చు, చెమటలు రావడము, హెడేక్ రావడం, ఇరిటేషన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి దీంట్లో ఏంటంటే మేము కేసెస్ మేము బిహెచ్ఓలో ఉన్నప్పుడు డయాబెటిక్ క్లినిక్లోనే వర్క్ చేసేది. మాకు ఫోన్ రాగానే ముందే చెప్పేది వాళ్ళకి. ముందు అయితే మీరు ఒకసారి వాళ్ళకి ఒక యాంపుల్ అయితే ఇచ్చేసేయండి, ఇంజెక్షన్ ఇంట్రావీనస్, మేము వచ్చి చూసుకుంటాం అనేది. అంటే ఏంటంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా గ్లూకోజ్ అనేది పోవాలన్నమాట. సో దీన్ని డయాగ్నోసిస్ ఎట్లా అంటే చాలా ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనం ఒకటి ఏంటంటే సిమ్టమ్ బేస్డ్ డయాగ్నోసిస్, ఇందాక అనుకున్నాం కదా, ఈ సిమ్టమ్స్ చెప్పారంటే ఒకసారి మనకు ఒక డౌట్ పోతుంది, పోయిందంటే ఇవి ఇన్వెస్టిగేషన్ చేయమంటాం. సో దాంట్లో ఏంటంటే ఇవన్నీ ఒకటని కాదు, ఇదొక గ్రూప్ అన్నమాట. ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. ఇవన్నిటిని మనం డీటెయిల్గా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఈ లిస్ట్ ఉంది కదా, ఫాస్టింగ్ కావచ్చు, లేదంటే ఆ, అన్నం తిన్న తర్వాత షుగర్ కావచ్చు, లేదంటే HbA1c, లేదంటే మన ఫాస్టింగ్ ఇన్సులిన్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ను మనం తెలుసుకోవాలంటే హోమా ఐఆర్ ఉంటుంది అనమాట. ఇది ఒక క్యాల్కులేషన్ ద్వారా మనం దీని కన్క్లూజన్ తీస్తాం అనమాట. అంటే ఓవరాల్గా ఏంటంటే ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది ఇంపార్టెంట్. తర్వాత గ్లూకోజ్ టాలరెన్స్, సి పెప్టైడ్, ఇది కూడా బీటా సెల్ పనిచేస్తుందా లేదా అనేదానికి. తర్వాత లిపిడ్ ప్రొఫైల్, దాంట్లో ట్రైగ్లిసరైడ్, ఇవి ఉన్నాయి కదా, వీటి రేషియో ఎట్లా ఉంది, పెరిగిందా తగ్గిందా, ఇవన్నీ ఏంటంటే డయాబెటీస్ రావడానికి కూడా కారణం ఇక్కడ అనేది. లేదంటే లివర్ ఫంక్షన్, మనకు ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఏమైనా ఉందా, దానికి ఏమైనా లింక్ ఉందా, ఇవన్నీ ఏంటంటే దానికి తెలుస్తాయి. దాంతోపాటు కార్టిజోల్, మన స్ట్రెస్ మార్కర్స్ ఎట్లా ఉన్నాయి, మన గట్ మైక్రోబయాము, తర్వాత ఇన్ఫ్లమేటరీ మార్కర్, ఇన్ఫ్లమేషన్కి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే ముందు మనం కొన్ని చేపిస్తాము, దాన్ని బట్టి మిగతా ఏమేమి ఉన్నాయని చేపిస్తాము. ఈ మధ్య ఏంటంటే అడ్వాన్స్మెంట్ చాలా వచ్చినాయి, టెక్నాలజీ అవి ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీలో బాగా యూజ్ అవుతా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే CGM మషిన్స్ అనమాట, అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. మనం దీన్ని చేయికి పెట్టుకుంటే ఏంటంటే మనం ఏం తింటే ఎప్పుడు పెరుగుతుంది తగ్గుతుంది అనేది మొత్తం మనకు ఒక హిస్టరీ లాగా ఇచ్చేస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏంటంటే మనం తినే ఆహారంలో మనం ఎలాంటి పెంచుతామో, ఎప్పుడు తింటున్నాము, ఏం చేస్తాం, అదంతా మనకు ఒక డాటా వస్తుంది. దాన్ని బట్టి మనము మన షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి, మనం రెగ్యులేట్ చేసుకోవడానికి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. చాలా టెక్నాలజీ టెక్నిక్స్ చాలా వచ్చినాయి. ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే సింపుల్గా మనం స్టార్టింగ్లోనే ఏమంటే రెండు డాక్టర్ దగ్గర పోయినా ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ప్లస్ HbA1c అని చెప్తారనమాట. ఇవి పర్టికులర్ ఇంత ఇంత ఉన్నాయంటే డయాబెటిక్ లేదంటే ప్రీ డయాబెటిక్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. అది కూడా 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత. మెయిన్గా ఏంటంటే 126 MD అనేది ఇక్కడ ఉన్నాయి కదా, మీరు ఆల్రెడీ ఇవి ప్రతి దగ్గర ఏడ చూసుకున్న అవన్నీ తెలుస్తూనే ఉంటాయి మనకు. సో ఇవన్నిటికంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ మనకు తెలుసు, అక్కడిక్కడ వింటా ఉంటాం. కానీ ఈ తర్వాత ప్రాసెస్ ఏదైతుందో ఇందులో ప్రతి ఒక్కరు వాళ్ళు వేరు రకాలుగా చెప్తా ఉంటారు. ఒకళ్ళు వచ్చి ఏమంటారంటే ఏం లేదు, మీరు మిల్లెట్స్ తినండి మొత్తం తగ్గిపోతుంది అంటారు. ఇంకొక ఆయన వచ్చేసి అంటాడు కదా, అంటే మీరు ఎక్సర్సైజ్ ఇవి చేయండి అని అంటారు. ఒక ఆయన వచ్చి యోగా చేయండి అంటారు. ఒక ఆయన ఏం లేదు, మీరు మెడిసిన్స్, అలోపతి మెడిసిన్సే వాడాలి, లేకపోతే ఇది ప్రాబ్లం అవుతుంది. అంటే రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉంటారు. మనకు ఒక హోలిస్టిక్ తర్వాత ఏంటంటే సైంటిఫిక్ అన్ని రకాలుగా ఎట్లా అనేది అవగాహన ఉండాలి. మనం ఎప్పుడు దేన్ని ఎంత ఎక్కడ ఎట్లా యూజ్ చేసుకోవాలనేది వేరే విషయం, కానీ ముందు మనకు అవగాహన అయితే ఉండాలి కదా. దాంట్లో ఫస్ట్ ఏందనంటే అకార్డింగ్ టు ఆయుర్వేద్ కూడా ప్రిన్సిపల్ ఏంటంటే మనకు తెలిసింది, నాకు డయాబెటీస్ ఉంది, కన్ఫర్మ్ అయింది, డయాగ్నోసిస్ డాక్టర్ ఇవన్నీ అయినాయి. బట్ దాంట్లో ఏంటంటే ఓకే, నో డౌట్ మనకు బాగా పెరిగి ఉంది అది ఇది అన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది, అది అలోపతి ఆయుర్వేద వాట్ ఎవర్ ఇట్ మే బి, అదైతే నడుస్తూ ఉంటుంది. బట్ అదే కంప్లీట్ అనుకోవడమే పెద్ద ప్రాబ్లం అనమాట. అది అనుకొని ఏందనంటే మనము దానికి చేయాల్సిన పనులు మిగతా ఏవైతున్నాయో వీటిని చేయము. కాబట్టి ఆ మందులు కాస్త పెరుగుతా పోతే అక్కడికి ఇన్సులిన్ దగ్గరకు వస్తుంది, ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ కానీ ఏదైతుందో దాన్ని స్టార్టింగ్లో ఒకవేళ తీసుకున్నా కానీ దాన్ని తీసుకుంటూ దీని కారణాలను మనం కరెక్ట్గా ఆ పర్టికులర్ పర్సన్లో ఏమేం కారణాలు ఉన్నాయి, అవి ఎంత స్ట్రాంగ్గా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, డిసీజ్ కండిషన్, ఇవన్నిటిని మనము అబ్జర్వ్ చేసి అప్పుడు వాళ్ళకి సరి అయిన గైడెన్స్ ఇచ్చినట్టు అయితే అది క్వాలిటీ కంట్రోల్ కానీ క్వాలిటీ ట్రీట్మెంట్ కానీ అవుతుంది అనమాట. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిదాన పరివర్జన్. అంటే ఇక్కడ ఒక ఈ జెసన్ ఫంగ్ ఆయన బుక్లో ఇచ్చింది అనమాట. దీన్ని నేను ఇక్కడ వేసింది. మన ఇంట్లో కనుక మన ఒక ట్యాప్ లూజ్ అయిపోయి మనకు నీళ్ళు వచ్చి మన ఒక
రూమ్లో నీళ్లు నిండుతా ఉన్నాయి, అక్కడ ఉన్న వస్తువులు ఖరాబ్ అవుతున్నాయి అనుకో, ఏం చేస్తాం మనం? మనం నీళ్ళు ఎత్తిపోస్తా ఉన్నాం అనుకో, నల్ల బంద్ చేయకపోతే ఏమవుతుంది? ప్రాబ్లమే కదా. అది ఎప్పటికి నీళ్ళు వస్తూనే ఉంటాయి అవి. కాబట్టి చేయాల్సింది ఏంటంటే కామన్ సెన్స్ తోటి ముందు ఆ నల్ల బంద్ చేసేసి ఉన్న నీళ్ళని ఎత్తిపోసేసి తూడిచేసి సాఫ్ చేసి ఇది చేస్తాం కదా. సేమ్ ఇక్కడ కూడా చేయాల్సింది అదే అన్నమాట. మనకు ఏ రకంగా అయితే ఈ డయాబెటీస్ అనేది మన కారణాలు ఏవైతున్నాయో ఇన్యాక్టివిటీ ద్వారా, అంటే మనం సరిగా వర్కౌట్ అవి ఇవి ఏం చేయట్లేదు, సెడెంటరీగా ఉన్నాము, దానివల్ల. రెండోది ఏంటంటే మనం ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, రాంగ్ అవి కావచ్చు, వీటి ద్వారా జరుగుతున్నప్పుడు ముందు వాటిని బంద్ చేయడం. ఇది చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏమేమి ఉన్నాయో వీటిని చూసినట్టయితే, ఇది బేసిక్గా ఒక డైటరీ డిసీజ్. ఇది డైటరీ డిసీజ్ అయినప్పుడు డైటరీ ట్రీట్మెంట్ ఉండాలి కదా. ఇది జెసెన్ఫంగ్ అనేది కానీ చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళందరూ కూడా చెప్పేది ఇదే అన్నమాట. ఇది డైటరీ డిసీజ్, డైట్ ద్వారా లైఫ్ స్టైల్ ద్వారా వచ్చింది కాబట్టి దాని ద్వారానే దీన్ని క్యూర్ కానీ లేదంటే ప్రివెన్షన్ కానీ రివర్సల్ కానీ చేయాలనేది ప్రిన్సిపల్. ఇప్పుడు కరెంట్గా జనరల్గా ఏమవుతుంది, డాక్టర్ దగ్గరికి టక్కున వెళ్ళగానే నాకు కొన్ని డ్రగ్స్ రాస్తాడు, లేదంటే బాగా పెరిగిందంటే ఇన్సులిన్ ఇస్తారు, లేదంటే కొద్ది రోజుల తర్వాత కూడా ఏంటంటే కంట్రోల్ అయితే లేదంటే ఇన్సులిన్ ఇస్తారు, లేదంటే ఫ్యాట్ తక్కువ తీసుకోమంటారు, ఎందుకంటే ఫ్యాట్ వల్లనే ఇది అవుతుంది, ఎందుకంటే ఫ్యాట్ హెవీగా ఉంటుంది అనే కాన్సెప్ట్లో వాళ్ళు చెప్తారనమాట. బట్ అవన్నీ కూడా అంతగా వర్క్ చేయట్లేదని ప్రూవ్ అయిపోయింది. అట్లయితే ఇప్పటి వరకు అంత తగ్గిపోవాల్సింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతము ఇక ముందు ఇప్పుడు జరుగుతున్న కొత్త ట్రెండ్ ఏంటంటే, దీంట్లో ఫస్ట్ ఏమంటే బెరియాట్రిక్ సర్జరీ. దీంట్లో ఇంటర్వెన్షన్ అవుతుంది, దీంట్లో కొంచెం అవస్థలు అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కువ మంది అటు వెళ్ళరు, కానీ ఇది కూడా ఒక సొల్యూషన్ అనమాట. రెండోది ఏంటంటే ఫాస్టింగ్. అంటే ఇదే అనమాట నిదాన పరివర్జనం. అంటే దేంతో అయితే అవుతుందో దాన్ని, అంటే ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వచ్చేది బంద్ చేయడం అనమాట. ఆ తర్వాత ఏంటంటే వెరీ లో కార్బోహైడ్రేట్ డైట్. అంటే అప్పుడు కార్బోహైడ్రేట్ మనకు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇన్సులిన్ దాన్ని పంపించేయడానికి ఎక్కువ పనిచేసి అలసిపోతుంది కాబట్టి, కారణం అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించి మనము ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ కనుక తీసుకున్నట్టయితే ఆ ఇన్సులిన్ స్పైక్ పెరగడం అనేది కాదు. అట్లాగని కార్బోహైడ్రేట్ మొత్తం విలన మంచిది కదా అంటే అట్లని కాదు. కార్బోహైడ్రేట్ మనకు ఎనర్జీని ఇస్తుంది, అది కావాల్సినంత అది కూడా కావాలా, కానీ ఎక్కువ కావద్దు అనేది పాయింట్ అనమాట. సో దీంట్లో ప్రివెన్షన్లో మనం ఏంది, ప్రైమరీలో ఏంటంటే హెల్దీ డైట్. దాంట్లో ఏంటంటే లో రిఫైన్డ్ కార్బ్స్ ఏవైతున్నాయో, అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఏవైతున్నాయో వాటిని తీసుకోవద్దు అనమాట. కాంప్లెక్స్ తీసుకోవాలి. షుగర్ కానీ హై ఇన్ ఫైబర్ కానీ వాటిని తీసుకోవాలన్నమాట. రెండోది ఏంటంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. అయితే కారణం అదే కదా, 150 minutes per hour. దీంట్లో కూడా ఏంటంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు మనుషులు, కానీ వాకింగ్ అనేది ఒక మినిమం అనమాట. బట్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాల, లేదంటే మన మజిల్ స్ట్రెంగ్త్ కావాలా, మజిల్ పెరగాలంటే అక్కడ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, మన మజిల్ మీద ప్రెషర్ పడేటువంటి ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట. మెయింటైన్ హెల్దీ వెయిట్ అండ్ బిఎంఐ, వీటిని కూడా మనం, వెయిట్ అనేది మూల కారణం కాబట్టి దాన్ని కూడా మన హైట్ ప్రకారంగా ఎంత ఉండాలో దాంట్లో ఉండేట్టుగా ప్రయత్నం చేయాలి. సెకండరీలో ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ త్రో స్క్రీనింగ్. మనం ఏంటంటే వీలైనంత తొందరగా స్క్రీన్ చేయించుకొని, అది షుగర్ లెవెలే కాకుండా మన ట్రైగ్లిసరైడ్ లెవెల్ ఎంత ఉంది, లివర్ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఇన్సులిన్ ఎట్లా ఉంది, బీటా సెల్ ఎట్లా ఉంది, ఇవన్నిటి గురించి మనము ప్రాపర్గా స్క్రీన్ చేయడము. తర్వాత మానిటరింగ్ ప్రీ డయాబెటీస్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు బాగా పెరిగిన తర్వాత మెడిసిన్ వేసుకొని చేసే బదులు దానికంటే ముందే మనం ప్రీ డయాబెటిక్ కండిషన్లోనే డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినట్టయితే అది ముందుకు వెళ్లకుండా అక్కడనే ఆగుతుంది. దాన్ని మనము కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత కాంప్లికేషన్ దగ్గర దాకా వెళ్ళదు. టెర్షియరీ అంటే ఇంకా మూడో లెవెల్లో ప్రివెన్షన్ ఏంటంటే కంట్రోలింగ్ బ్లడ్ షుగర్ త్రూ మెడికేషన్ అండ్ లైఫ్ స్టైల్. ఇక్కడ ఏంటంటే ఈవెన్ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కావచ్చు, మెడికల్ బుక్స్లో కావచ్చు, స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా మెట్ఫార్మిన్ ట్రీట్మెంట్ అదే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే దాంట్లో కూడా ఇంక్లూడ్ చేసినారని, ఏమంటే ముందు డైట్ అండ్ లైఫ్ స్టైల్తో పాటే మీరు మెడికేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ప్రివెంటింగ్ కాంప్లికేషన్ కూడా ప్రివెంట్ చేయడం, ఇది ఒక స్టార్టింగ్ నుండి ఈ ఈ రకమైన స్ట్రాటజీని చేసుకోవడం. ఈ స్లైడ్లో చూసినట్టయితే ఈ డయాబెటీస్ కేర్ 2005లో ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది. ఇప్పుడు మామూలుగా అంటారు ఏంటంటే కొంతమంది డయాబెటీస్ వచ్చిన తర్వాత నాకు ఇన్ని రోజులు సంవత్సరం అయింది డయాబెటీస్ వచ్చేది అది అంటారు, కానీ దానికంటే ముందే వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒక
మొక్క ఎట్లాగైతే మనం విత్తనం వేసిన తర్వాత బయటికి కనిపించడానికి ఎట్లాగైతే టైం పడుతుందో, అట్లాగే ఈ డిసీజ్ స్టార్ట్ అయ్యి మనకు కనిపించి అంటే బ్లడ్ షుగర్లో పెరిగి కనిపించడానికి దాదాపు 13 ఏళ్ళు పడుతుంది. దీనికి వాళ్ళు స్టడీ చేసి ఈ పేపర్ పబ్లిష్ అయిందనమాట. సైంటిఫిక్ డాటా అన్నమాట ఇది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎమర్జెస్ ఆన్ యావరేజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 13 years ప్రియర్ టు ద ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. అంటే మన బ్లడ్లో కనిపిస్తుంది అని అంటే అంతకంటే 13 ఏళ్ళ ముందు నుండి డయాబెటీస్ ఉంది అని. అప్పటిదాకా మనకు శరీరం మనకు కొద్దిగా హింట్ ఇచ్చినా మనం పట్టించుకోకుండా మన లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసుకుంటూ పోయినాం. దాంట్లో ఏమంటే వేరువేరుగా అంటే ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ కావచ్చు, తర్వాత బీటా సెల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ఈ రకంగా ప్రీ డయాబెటీస్, ఈ రకంగా వేరువేరు స్టేజెస్. ఇప్పుడు డయాబెటీస్లో కూడా ఏంటంటే మనం పోగానే డయాబెటీస్ వచ్చింది, ఇది వేసుకుంటే తగ్గిపోయింది, ఇది ఇవ్వాల్సి ఇది అదని పైన తగ్గితే తగ్గడం అనేది కాదు. అది లోపల నుండి కూడా మొత్తం నార్మల్ అయినప్పుడు మనం మెడిసిన్ వేసుకోకపోయినా ఏం తిన్నా కానీ ఏంటంటే అది నార్మల్గా ఉంటుంది. అది ఎందుకు మెడిసిన్ బంద్ చేయంగానే ఎందుకు పెరుగుతుంది అంటే లోపల ఈ ప్రాసెస్ అంతా పెరిగి ఉన్నది, అది మొత్తం రివర్స్ కాలేదు కాబట్టి. అందుకోసమే ఈ స్లైడ్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రివర్సింగ్ డయాబెటీస్ ఎందుకు చేయాలి? ఒకవేళ డయాబెటీస్ కనుక అట్లనే ఉన్నట్టయితే దాదాపు ఏంటంటే మెల్లమెల్లగా మెడిసిన్స్ పెరుగుతూ పోతాయి, లేదంటే డ్యామేజ్, ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడము, రివర్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం. రెండోది ఏంటంటే కెన్ ఎనీవన్ రివర్స్ ద డయాబెటీస్? ఎవరైనా రివర్స్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ ఏంటంటే చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, రెండు ఉంటాయి. ఎందుకనంటే ఆ డయాబెటీస్ అనేది ఏ కండిషన్లో ఉంది, ఆ వ్యక్తి ఈ రెండింటిని చాలా క్రూషియల్గా మనము అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే డయాబెటీస్ మొన్న కొద్దిగానే డిటెక్ట్ అయిందనుకో, అప్పుడు ఏంటంటే ఈవెన్ లైఫ్ స్టైల్ కానీ డైట్ కానీ కొద్దిగా వాటితోటి తగ్గిపోతుంది. అది దాన్ని మనం రివర్స్ చేసినామని అనుకుంటాం, కానీ దాని లోపల కూడా ఉన్నటువంటి ఆ ప్రాసెస్ మొత్తం నార్మల్ కానంత వరకు అది రివర్స్ కానట్టే అనమాట. రెండోది ఏంటంటే మనము అది కొత్తది అయినా కానీ మనము మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటలేము, మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటలేము, మన నోరు కంట్రోల్ చేయట్లేదు, మన థాట్స్ కంట్రోల్ చేయట్లేదు అనుకో, అది తక్కువలో ఉన్నది కూడా పెరిగిపోతూ ఉంటుంది. అంటే డిపెండ్ అవుతుంది ఏంటంటే రివర్సు లేదంటే రెమిషన్ అనేది జరగవచ్చు అనేది అమెరికన్ డయాబెటిక్ అసోసియేషనే చెప్తా ఉంది. కానీ అందరికీ జరుగుతుందా అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. అందరికైతే జరగదు. ఎవరైతే సీరియస్గా ఉండి అన్ని ఫాలో అవుతారో వాళ్ళకు జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనము అంటే మేము ఈ వెల్ స్పిరిట్ కమ్యూనిటీలో మేము ఫోకస్ చేస్తున్న హోలిస్టిక్ ఏదైతుందో, అంటే అది ఒక్కటేదో దీన్ని చేస్తే తగ్గుతుంది లేదంటే ఇది దీంతో తగ్గుతుంది అట్లా కాదనమాట. రూట్ కాజ్ ఓరియంటెడ్గా ఏ కారణం, అది కూడా ఏంటంటే రూట్ కాజ్ కూడా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకే వ్యక్తిలో ఒక సమయానికి ఇంకొక సమయానికి మారుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా వాళ్ళకు ఏమి కారణం ఉంది అనే దాన్ని రూట్ అవుట్ చేయడం ఒకటి, తర్వాత అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో హోలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని ఎనాలిసిస్ చేసి ఆ పర్టికులర్ పర్సన్కి పర్సనలైజ్డ్, వాళ్ళ కోసమే మనము బట్టలు కుట్టినట్టుగా కస్టమైజ్డ్గా వాళ్ళ కోసం మనం ఒక ప్లాన్, అంటే అది కూడా సస్టైనబుల్ సైంటిఫిక్ కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్ అనేది మనం చేస్తాము. అదే ఈ డ్రెస్ ఫార్ములా ఫ్రేమ్వర్క్ అనమాట. దీంట్లో ఏంటంటే 5 pillars ఆఫ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ అనమాట ఇది. దీంట్లో మనం చూసినట్టయితే DRES. ఈ డైట్ అంటే డి అంటే ఏంటంటే డి ఫర్ డైట్. డైట్ అంటే ఒక్కటే, ఇప్పుడు మనం చూస్తే మార్కెట్లో ఈయన డైటు, ఆన డైటు, ఈ డైటు, ఆ డైటే అంటూ ఉంటారు, కానీ డైటరీ హ్యాబిట్స్ గురించి చెప్పారు. ఎందుకనంటే డైట్ ఎంత ఇంపార్టెంటో డైటరీ హ్యాబిట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకనంటే అకార్డింగ్ టు ఆయుర్వేద ఏంటంటే దాంట్లో అష్టవిధ ఆహార విధి విశేష ఆయతన అంటారు. అంటే 8 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఒకటే, మనం రైస్ తినాలా, మనము లేదంటే మిల్లెట్స్ తినాలా, అది తినాలా, ఇది తినాలా, అదంతా ఫస్ట్ పాయింట్ ఏది అనేది. బట్ 2, 3, 4, 5, 6, 7, 8 దాకా చూసినట్టయితే అది ఎంత తినాలి, దేంతో కలిపి తినాలి, దాన్ని ప్రిపరేషన్ ఎట్లా చేసుకొని తినాలి, దాన్ని ఏ రకంగా తినాలి, తినేటోళ్ళు ఎవరు, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళకు అనుకూలంగా మనం ఇవన్నీ ఎట్లా చేంజ్ చేయాలనేవి ఉన్నాయి కదా, అవన్నీ డైటరీ హ్యాబిట్స్. దీంట్లో సింపుల్గా ఏంటంటే ఒక్కటి చెప్తా నేను, ఒకవేళ డైట్ సేమ్ డైటే తీసుకుంటున్నాం మనం, బెస్ట్ మంచి డైటే, కానీ అదే డైట్ని కనుక సాయంత్రం 7 గంటలకు తీసుకుంటున్నాము, అదే డైట్ని మనం రాత్రి 10ంటికి తీసుకుంటున్నాము, రెండిట్లలో చాలా తేడా ఉంటుంది. అర్థమైంది కదా? అంటే ఏ డైట్ అయితే ఉందో ఆ డైట్ను అంటే ఏ రకంగా తీసుకోవాలో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డైట్తో పాటు ఏంటంటే
ఫాస్టింగ్ కూడా ఎప్పుడు తీసుకోవడం అంటున్నాం, కానీ తీసుకోకుండా ఉండడం కూడా అదొక బెస్ట్ మెడిసిన్. ఎందుకంటే ఈ డయాబెటీస్ ఏదైతుందో అకార్డింగ్ టు ఆయుర్వేద సంతర్పణ జన్య వ్యాధి అంటారు. అంటే మన ఫుడ్ ఏదైతుందో అది ఒక రకంగా ఎక్కువ అయ్యి మన ఇన్యాక్టివిటీ జరిగి ఓవరాల్గా ఎక్కువ అయ్యే వస్తుంది. అలాంటప్పుడు దాన్ని తగ్గియాలి కదా. ఇందాక అనుకున్నాం కదా మన వాటర్ ట్యాప్ని బంద్ చేయడం అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇది బెస్ట్ మెడిసిన్ అకార్డింగ్ టు ఆయుర్వేద. లంఘనం పరమౌషధం. లంఘనం అంటే ఫాస్టింగ్ అన్నమాట. అది బెస్ట్ మెడిసిన్ గా చెప్పబడ్డది ఈ పర్టికులర్ ఈ కండిషన్ లో. కాబట్టి ఏంటంటే ఈ ఫాస్టింగ్ అనేది ఎవరు ఎంత ఎట్లా ఎప్పుడు చేయాలి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆల్ చేస్తే దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి. దానికి ఒక ఎక్స్పర్ట్ ద్వారా వాళ్ళ కండిషన్ ప్రకారంగా వాళ్ళ ఎనాలిసిస్ ప్రకారంగా వాళ్ళకి సెట్ చేసి వాళ్ళకి అడ్వైజ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆర్ ఫర్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్. ఈ మనకు అది స్లీప్ కావచ్చు, మన మెడిటేషన్ కావచ్చు, లేదంటే ఈ రెస్ట్ అనేది లేకపోతే ఏంటంటే బాడీ మొత్తం ఏంటంటే రిపేర్ కావడం కానీ, లేదంటే రీబూట్ కావడం కానీ, రీస్టోర్ కావడం కానీ కాకపోతే ఏంటంటే మనము తినే మంచి తిండి కూడా అది వంట పట్టదు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రెస్ట్ రిలాక్సేషన్ ఏమేమి ఎట్లా చేయాలని. ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్. ఇప్పుడు దీనికి కారణాలే రెండు. ఒకటి ఫుడ్ రాంగ్ అండ్ ఎక్సెస్ ఫుడ్ కావచ్చు, లేదంటే రాంగ్ ఫుడ్ కావచ్చు. ఒకటి ఫుడ్ అయితే, రెండోది యాక్టివిటీ. ఆయుర్వేదంలో ఏం చెప్తాడంటే దీనికి వాళ్ళని ఒంటెల సవారీ చేపియమంటాడు. ఎందుకనంటే దాని మీద మొత్తం శరీరం మొత్తం ఊగుతూ ఉంటుంది ఇటు ఒంటె సవారీ చేసినట్టయితే. రెండోది ఏం చెప్తారంటే బాయి దవ్వమంటారు. అంటే ఆ రోజుల్లో ఆ 1000 సంవత్సరాల క్రితము అప్పుడు అందరూ మామూలుగానే కష్టపడేవాళ్ళు. సో అలాంటప్పుడు ఈ రెండు పనులు ఎందుకు చెప్పారనంటే దాంట్లో శరీరానికి ఆ జరిగినటువంటి జంగు పట్టిన దాన్ని కానీ, జామ్ అయిపోయిన దాన్ని కానీ మొత్తం ఎక్కడిదక్కడ నార్మల్ చేసేసి ఇమ్యూనిటీని పెంచడం కావచ్చు, ఇన్సులిన్ సెన్సిటివ్ చాలా చాలా జరుగుతాయి అనమాట. అంటే ఒక ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. మూమెంట్ ఈజ్ మెడిసిన్. ఇది కొత్త ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ అనమాట ఇది. సో ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, మనం ఎన్నిసార్లు పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఎన్నిసార్లు లేస్తున్నాము, ఎన్ని స్టెప్పులు వేస్తున్నాము, ఇవన్నీ కౌంట్ అవుతాయి అనమాట. దీనికోసం కూడా ఏంటంటే ఒక పర్టికులర్ కొంతమంది ఏంటంటే యూట్యూబ్ చూసో అది చూసో ఇది చూసో నడవడం ఏదో చేస్తూ ఉంటారు. కానీ నీ పర్టికులర్ నీకున్న కండిషన్ ప్రకారంగా నీకు ఏమి ఎంత ఎప్పుడు ఎట్లా చేయాలనేది ఒక ఎక్స్పర్ట్ ద్వారా నీకు అది అడ్వైజ్ చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ స్ట్రెస్ రిడక్షన్ అండ్ స్లీప్ హ్యాబిట్స్. పడుకునే నిద్ర సరిగా లేదనుకో, నిద్ర సరిగా లేకపోతే కూడా నీ హార్మోన్స్ కావచ్చు, అది మెలటోనిన్ కావచ్చు, లేదంటే కార్టిజోల్ కావచ్చు, ఇవన్నిటి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. రెండోది ఏంటంటే సర్కేడియన్. అంటే మన బయట ఉన్నటువంటి సూర్యునికి ఒక మూమెంట్ కావచ్చు, లేదంటే చీకటి పడేది, ఉదయం ఇవన్నీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మన బాడీ లేనట్టయితే కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవన్నిటిని స్ట్రెస్ని ఏ రకంగా తగ్గించుకోవాలా దానికి సంబంధించిన అవన్నీ. నెక్స్ట్ ఏంటంటే సప్లిమెంటేషన్. ఇవన్నిటితో పాటు ఇప్పుడు మనం డైట్ ఎంత మంచి డైట్ ఎట్లా తీసుకున్నా కానీ అది మన శరీరానికి మనము ప్రస్తుతం ఉన్న కండిషన్కి అది మ్యాచ్ అవుతుందా, అంటే మీట్ అవుతుందా లేదా. ఐసీఎంఆర్ కావచ్చు, చాలా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఏంటంటే మినరల్ డెఫిషియన్సీ, ఈవెన్ మన మట్టిలోనే మినరల్స్ లేవని, లేదంటే మన ప్రోటీన్ మన 90% అండ్ ఏవో ఐసీఎంఆర్ వాళ్ళదే డాటా ఉంది, ప్రోటీన్ సరిగా తీసుకోవట్లేదని, మన డైజెస్టివ్ సిస్టమ్ రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో ఏమంటే రిక్వైర్డ్ క్వాలిటీ న్యూట్రిషన్ ఏదైతుందో మనం ఇచ్చినప్పుడే, సపోజ్ మనకు బాగా ఆకలి అవుతా ఉంది, క్రేవింగ్స్ అవుతా ఉన్నాయి. ఎందుకు అవుతా ఉన్నాయి? మనం ఏంటంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటున్నాం. అది తొందరగా ఒక రకంగా ఏంటంటే మనం ఎండుగడ్డిని కదా కాలిస్తే ఏమవుతుంది, తొందరగా బూడిద అయిపోతుంది. అదే కనుక మనం ఒక గట్టి సండ్ర కట్టె లాంటి దాన్ని కాల్స్తున్నాం అనుకో, ఏమవుతుంది, అంత తొందరగా అది మంట మళ్ళీ వేయాల్సిన అవసరం పడదు. అంటే ఇక్కడ కూడా ఏమంటే మనకు మాటికి వేయాలా అనే అవసరం ఎందుకు పడుతుందంటే అక్కడ ఎక్కువ కార్బోహైడ్రేట్ మనం తీసుకుంటా ఉంటాం. పొద్దున్న సాయంత్రం దాకా చూస్తే మనం తినే ప్రతి దాంట్లో కూడా మన మైండ్ సెట్ బయట మార్కెట్లో డాక్టర్లు కావచ్చు, మెడికల్ వీళ్ళంతా చెప్పేది ఏంటంటే మనకు హెవీ డైట్ అంటే ఏంటంటే ఫ్యాట్ ఎంత తీసుకుంటాం మనం, అది కూడా ఏంటంటే రాంగ్ ఫ్యాట్ వేరే విషయం. మనం ప్రోసెస్డ్ కావచ్చు, అదే ఒకటే దాంట్లో వేసి సమోసాలు అవి ఇవి మళ్ళీ మిరపకాయ బజ్జీలు చేసే ఆయిల్ కావచ్చు, ఇలాంటిది ఆ ఫుడ్ ఆ ఆయిల్ కాదు. కానీ క్వాలిటీ మంచి హై క్వాలిటీ ఫ్యాట్ ఏదైతుందో అది మనకు ఇన్సులిన్ స్పైక్ కానీ అదనమాట. సో ఈ రకంగా ఏంటంటే మనకు అవసరమైనటువంటి
క్వాలిటీ న్యూట్రిషన్ మనం ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆ క్రేవింగ్స్ అనేది కాకుండా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ప్రోటీన్ తీసుకోవడం వల్ల నాకు ఆకలి కావట్లేదు అని అంటే, ఆకలి కాకుండా ఉండడం కోసం కూడా ఒక ప్రోటీన్ పనిచేస్తుంది అక్కడ. అది కూడా నీ వెయిట్ తగ్గడానికి కానీ, లేదంటే డయాబెటీస్ దానికి కూడా యూజ్ అవుతుంది. మాటి మాటికి తింటుంటే ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది కదా. సో దీస్ ఆర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నమాట. దీంట్లో మనము ఒక రకం ఇక్కడ చూసినట్టయితే, ఎవరైతే మనం ఈ ప్రోగ్రాంలో వాళ్ళు వస్తారో వాళ్ళకి ఏమంటే మనము ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్ ద్వారా, అంటే కమ్యూనిటీ బేస్డ్ డయాబెటిక్ రివర్సల్ అండ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్. దీంట్లో చూసినట్టయితే ఇది సింపుల్, అఫోర్డబుల్, సస్టైనబుల్ స్టెప్ వైజ్ ప్లాన్ మన దగ్గర ఉందన్నమాట. దీంట్లో కోర్ ప్రిన్సిపల్ ఏంటి? లో కాస్ట్, అసెసిబుల్, సైన్స్ బ్యాక్డ్, తర్వాత కమ్యూనిటీ డ్రివెన్ స్టెప్. ఇప్పుడు ఒకళ్ళే చేస్తారు అనుకో, ఒకరోజు చేస్తారు ఒకరోజు చేయరు, వాళ్ళకు తోడు లేరు ఎవరు, వాళ్ళకి ఎవరు కోచ్ లేరు, వాళ్ళను చూసేటోళ్ళు లేరు, ట్రాక్ చేసేటోళ్ళు లేరు, ఒకరోజు చేస్తారు ఒకరోజు బంద్ చేస్తారు. సో ఈ రకంగా అంటే కమ్యూనిటీ బేస్డ్, తర్వాత ఏంటంటే కోచ్ మెంటర్ వాళ్ళు ఉన్నటువంటి ప్రోగ్రాంలో మనము వాళ్ళకు ప్రాపర్ చేస్తాం అనమాట. రీసెట్ ఇదేంటంటే వేరు వేరు వాళ్ళకు వేరు, ఇదొక సింపుల్ జనరల్ ప్రోగ్రామ్ అనమాట. ఒక్కొక్క పర్సన్ బట్టి వాళ్ళ యొక్క కండిషన్ బట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అవి ఇవన్నీ, వాళ్ళ హిస్టరీ అవన్నీ చేసుకున్న తర్వాత దాని ప్రకారంగా మనం చేస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ స్పైక్స్ ఎట్లా తగ్గియాలా, తర్వాత ఏంటంటే ఈ హిడెన్ ట్రిగ్గర్స్ ఉన్నాయి అనుకో, ఏవి వాటిలో మళ్ళీ ఇన్సులిన్ పెరుగుతుంది మనకు తెలియకుండా, వాటిని మనము రిమూవ్ చేయడము, మన మెటబాలిజంను సరిగా చేయడము. ఆ, ఈ వీటితో పాటు ఏంటంటే కమ్యూనిటీ గ్రూప్ 30 days కావచ్చు, రీబిల్డ్ అనమాట. అంటే గట్ హెల్త్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత న్యూట్రియంట్ డెన్సిటీ, రెడ్యూస్ ఇన్సులిన్, ఇవన్నీ ఏంటంటే వేర్వేరు ప్రోగ్రామ్స్ ఎవరెవరికి ఏదేది అవసరంగా ఉంటే ఆ రకంగా కస్టమైజ్ చేస్తాం మనం. వాళ్ళకు కాస్ట్ పరంగా కావచ్చు, డ్యూరేషన్ పరంగా కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ పరంగా కావచ్చు, ఇవన్నిటిని కన్సిడర్ చేసి వాళ్ళకు మనము ఈ ప్రోగ్రామ్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. కమ్యూనిటీ బేస్డ్ ఏంటంటే ఇక్కడ సోషల్ కల్చరల్ ఇంటిగ్రేషను, తర్వాత మేజరింగ్ ప్రోగ్రెస్, ఏం ఎంత అవుతుంది, ఏం పెరుగుతుంది, ఫుడ్ ప్లేట్ ఎట్లా ఉంది, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి అనమాట. సో ఇవే కాకుండా ఏంటంటే కోర్ ఫిలాసఫీ, రూట్ కాజులు మనం ఎట్లా ఎట్లా దాన్ని మెటబాలిక్ కావచ్చు, లేదంటే సర్కాడియన్ రిథమ్ ఇందాక అనుకున్నాం కదా, ఎమోషనల్ స్ట్రెస్ ఈటింగ్, టాక్సిక్ ఫుడ్ అంటే డీటాక్స్, ఇవన్నీ వస్తాయి అనమాట. ఇందాక అన్నాం కదా మనం డ్రెస్ ఫార్ములా అనేది, డైట్, రిలాక్సేషన్, ఎక్సర్సైజ్, ఇవి అనమాట. వీటితో పాటు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్, దీంట్లో పాటు ఏంటంటే మనం ఒక రకంగా దీంట్లో ముందుకెళ్తే ఇదంతా ఏంటంటే ఒక ఫార్మేట్ అన్నమాట. దీన్ని మనం ఒక్కొక్క పర్సన్ ని ఒక్కొక్క రకంగా సపోజ్ ఇప్పుడు వాళ్ళది మనం హిస్టరీ తీసుకుంటాం. హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళ గురించి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. దాన్ని బట్టి మనం వాళ్ళకి ఏ రకమైన ప్రోగ్రామ్ సెట్ చేయాలా, ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ చేపియాలా అనేది, వాళ్ళకు మెడికల్ లైఫ్ స్టైల్, తర్వాత డైటరీ, సోషియో ఎకనామిక్ కండిషన్ ఎట్లా ఉన్నాయి, వాటిని బట్టి వాళ్ళ పేరు ఏంది, వాళ్ళ జెండర్ ఏంది, తర్వాత కాంటాక్ట్, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఇవన్నిటితోటి కూడా మనకు ఒక హింట్ దొరుకుద్ది అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే ప్రజెంటింగ్ కంప్లైంట్స్, వాళ్ళకి ఏమేమి ఉన్నాయి మెయిన్గా, అది ఎప్పుడెప్పటి నుండి ఉన్నాయి అనేది దీంట్లో వస్తుంది అనమాట. సో ఇవి మనము ఫిజికల్గా కావచ్చు, గూగుల్ ఫామ్లో కావచ్చు, వాళ్ళకి ఇచ్చేసి ఏంటంటే వాళ్ళ దగ్గర నుండి మనం తీసుకొని వాళ్ళకు ఆ ప్రోగ్రాంలో వాళ్ళను ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మెడికల్ హిస్టరీ, వాళ్ళు ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నారు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా, ఇవన్నీ వస్తాయి. తర్వాత ఏంటంటే డైటరీ హిస్టరీ, రోజుకి ఎన్నిసార్లు తింటారు, ఏం తింటారు, ఎలాంటివి తింటారు, ఇవన్నీ అనమాట. దీన్ని ఒక్కొక్క దాన్ని నేను క్లియర్ చేయట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ, అసలు వాళ్ళ ఏమన్నా యాక్టివిటీ చేస్తారా, ఎక్సర్సైజ్ కానీ అవి ఇవన్నీ చేస్తారా లేదా, ఇవన్నీ చేస్తుందంటే వాళ్ళ టోటల్ వాళ్ళ కుండలి మొత్తం పంచాంగం మొత్తం అంతా బయటకు వస్తుంది అనమాట. పర్సనల్ హ్యాబిట్స్, స్మోకింగ్ అవి ఇవేమన్నా ఉన్నాయా, తర్వాత ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ ఏమన్నా ఇవన్నీ చేస్తున్నారా, దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి కదా, బ్లడ్ షుగర్ రిపోర్ట్స్ కానీ, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, థైరాయిడ్. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ లివర్ది డయాబెటీస్ అనగానే ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, హెచ్బిఏవన్సీ చూస్తారు, బస్ అంతవరకే అనుకుంటారు. అది ఫాస్టింగ్ లెవెల్, ఇన్సులిన్ చూడరు, కార్టిజోల్ చూడరు, లేదా థైరాయిడ్ మన ట్రైగ్లిసరైడ్ పెరుగుతుంది, ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది అనమాట. ఇవన్నిటిని చేపియడము, తర్వాత తర్వాత డాక్టర్స్ వాళ్ళకి మనం ఏం అడ్వైజ్ చేయాలి ఎట్లా అనేది, అది కూడా మన దగ్గర మొత్తం డాటా ఉండేటట్టుగా ఈ రకమైన ఇది ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మనము వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా.
సో ఇప్పుడు మనము దీంట్లో చూసినట్టయితే చాలా మంది అడుగుతా ఉంటారు. ఇందాక రమేష్ దగ్గర కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అన్నాడు. సో దాంట్లో ఏంటంటే చాలా మంది మేము ఏం తినాలి, ఏం తినొద్దు, ఏ ఫ్రూట్స్ తినాలి, ఏం తినాలి, అవి ఇవి అంటా ఉంటారు కదా. దానికోసం సింపుల్గా అనమాట, ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ మనం అవి చేయొచ్చు. బట్ దీంట్లో ఇంపార్టెంట్ మనం చూసినట్టయితే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటా ఉంటారు. అంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నాయి తీసుకుంటే మంచి అని చెప్తా ఉంటారు జనరల్గా. కానీ యాక్చువల్గా ఏంటంటే దాన్ని ఎందుకు అవి ఇంపార్టెంట్ ఎట్లా అనేది మనం చూసినట్టయితే గ్లైసిమిక్ ఇండెక్స్తో పాటు గ్లైసిమిక్ లోడ్ కూడా చూడాలి. ఇప్పుడు ఇది ఉన్నది కదా, గ్లైసిమిక్ ఇండెక్స్ వర్సెస్ గ్లైసిమిక్ లోడ్. ఈ ఇప్పుడు మనకి రెండిటికి ఎంత ఎట్లా అనేది మనం నెట్లో దొరుకుతాయి, ఎక్కడైనా మన దగ్గర కూడా ఉన్నాయి, మనం అవి అడ్వైజ్ చేయొచ్చు వాళ్ళకి. బట్ ఇంపార్టెంట్ అది ఆ రెండిటి సిగ్నిఫికెన్స్ ఏంది, అవి అంటే ఏంది అనేది ముందు మనకు తెలియాలి కదా. ఎందుకనంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఏందనంటే ఎంత తొందరగా మనం తినగానే ఆ ఆహారం ఏదైతుందో ఎంత తొందరగా అది బ్లడ్లో చేరి బ్లడ్ షుగర్ని పెంచుతుంది, అంటే దాంట్లో కనిపిస్తుంది అనేది ఒక రకంగా ఇదన్నమాట. ఇది 55 దానికంటే తక్కువ ఉందంటే అంటే ఇదొక మెజర్మెంట్ అనమాట, అంటే ఒక మెట్రిక్ అనమాట ఇది. దానికి క్లియర్గా కావాలంటే మనం పర్సనల్గా డీల్ చేయొచ్చు అనమాట. లేదంటే మన దగ్గర అవన్నీ కూడా ఉన్నాయి, ఏదానికి ఎంత ఎంత అనేది ఇందాక చూపించినాము, అట్లా చాలా ఉన్నాయి. సో మీడియం, లో, హై ఉంటుంది అనమాట. లో అది ఇంపార్టెంట్, మనకు మంచిది. బట్ ఇంతవరకే కాదు, యాక్చువల్గా ఏంటంటే గ్లైసిమిక్ లోడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దీంట్లో రెండు ఉంటాయి. ఒకటి ఎంత తొందరగా అది బ్లడ్లో పోతుంది అనేది కాకుండా ఎంత పోతుంది అంటే క్వాంటిటీ కూడా ఎంత పోతుంది అనేది రెండు ఇంపార్టెంట్. ఇవి రెండు కనుక లేకుండా ఒట్టిగా మనము గ్లైసిమిక్ ఇదే చూసినట్టయితే ఒక్కొక్క దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా చూడండి. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ఇప్పుడు రాగులు అంటారు కదా. ఇప్పుడు రాగులు చూస్తే రాగుల యొక్క ఇన్సులిన్ ఇది ఉంది కదా, గ్లైసిమిక్ ఇండెక్స్ 84 ఉంది. 84 అంటే ఈ ఒక్కటే కాదు, దీంతో పాటుగా ఈ రాగులదే మనము ఈ గ్లైసిమిక్ లోడ్ ఇది కూడా చూసినట్టయితే 10 to 22 ఉన్నది. కానీ దాంతో పాటు ఏంటంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం తీసుకుంటున్నాం. కానీ ఈ మూడింటిని చూసినాం, దీంతో పాటు ఇంకా మనం మినరల్స్ అవి ఏమున్నాయి అనేది చూస్తున్నాం కదా. అంటే ఇక్కడ కొర్రలు, సామెలు, కొంతమంది ఏం చెప్తారంటే బట్ ఏమి లేదు ఇవే తీసుకుంటే చాలు అని అంటారు. కానీ దీంట్లో కూడా ఏంటంటే మనం ఏం తీసుకుంటున్నాం అనే దానికంటే కూడా దాంతో పాటుగా మనము ఎంత తీసుకుంటున్నాము. ఇప్పుడు తక్కువ గ్లైసిమిక్ ఉన్నాయి కానీ వాటిని బాగా తీసుకుంటున్నాం అనుకో, అది కూడా ప్రాబ్లం అవుతుంది కదా. రెండోది ఈ మిల్లెట్సే ఉన్నాయి కదా, మిల్లెట్స్ అని మంచిగా ఉంటాయని అన్నిట్లో అవే తీసుకుంటా ఉన్నాం అనుకో, అది ఒక రకంగా అవి హెవీగా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇండ్ల కూడా తక్కువ లేదు, 10 కంటే ఎక్కువనే ఉన్నాయి. 12, 12, 11. దీన్ని చూస్తే మన బాజ్రా, దీని అంటే సజ్జలు చూసినట్టయితే 10, 12. ఈ రాగులకైతే 20 నుండి 22. సో ఈ రకంగా ఏంటంటే గ్లైసిమిక్ లోడ్ అంటే అది తొందరగా పోవడం కాకపోవచ్చు, కానీ అది వెయిట్ ఏదైతుందో అది చాలా పడుతుంది, మన లోడ్ ఎక్కువ పడతా ఉంది. సో ఈ పాయింట్స్ను కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓవరాల్గా ఇవి గ్లైసిమిక్ లోడ్ కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ కానీ, అంటే ఓవరాల్గా ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్, లో గ్లైసిమిక్ లోడ్ ఉన్నటువంటి ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఈ ప్రోగ్రాంలో కావచ్చు, లేదంటే డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబేసిటీ, మెటబాలిక్ డిజార్డర్స్ని తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటాయి. ఏం చేస్తాయి ఇవంటే మెయింటైన్ స్టేబుల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. రెండోది ఏంటంటే ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి చూడు, తొందరగా ఇన్సులిన్ వచ్చి పెరిగేది, ఆ రకంగా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది కదా, దాన్ని ఆపడం కోసం కూడా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంప్రూవ్స్ సెటైటీ, హంగర్ కంట్రోల్. ఇందాక అనుకున్నాం కదా మనం, మాటికి ఆకలి అయ్యేది ఏదైతే ఉంటుందో, ఆకలి అయితే అంటే తింటా ఉంటాం మనము. కొద్దిగా 10 సార్లు తిన్నాం అనుకో, మామూలుగా అనుకంటే ఎక్కువ అయిపోతుంది అది. సో అదే మనము రోజు పొద్దున్న సాయంత్రం దాకా ఎన్నిసార్లు ఏమేమి తిన్నాం అనేది ఒక దగ్గర రాసి పెడితే మనకు తెలిసిపోతుంది. మన వెయిట్ ఎందుకు పెరుగుతుంది, మన ఇన్సులిన్ ఎందుకు రెసిస్టెంట్ అవుతుంది అని తెలిసిపోతుంది. మనకు వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఈ రకంగా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఈ రకంగా డయాబెటీస్ కాంప్లికేషన్స్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఇది మనకు ఒక సింపుల్గా ఏంటంటే ఒక డైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దాని గురించి మనం మాట్లాడినాం. జనరల్గా అడుగుతూ ఉంటారు మనుషులు ఏం తినాలి అనేది. ఏం తినాలి అనే దానికంటే కూడా దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంది,
దాంతోపాటు గ్లైసిమిక్ లోడ్ ఎంత ఉంది, దాంతోపాటు మిగతాది ఫైబర్ కానీ ఇవన్నీ కనుక మనం చూసినట్టయితే అది ఫ్రూట్స్లో కావచ్చు, సిరియల్స్లో కావచ్చు, మన దేంట్లోనన్నా కావచ్చు అనమాట. ఇవన్నిట్లలో దీన్ని కన్సిడర్ ఎందుకంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు నెట్లో కానీ లేదంటే మనకు మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది కదా, వాళ్ళ సైట్ కానీ వాళ్ళవి కూడా బుక్స్ అవి ఉన్నాయి, వాటిలలో కూడా దొరుకుతాయి మనకు. వాటిని బట్టి మనము ఒక సెన్సిబుల్ పర్సన్గా ఎవరో చెప్పి ఎక్కడనో యూట్యూబ్లో అవి ఇవి అనేది కాకుండా వీటిని ఒక సైంటిఫిక్గా చూసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ రోజుది. సో వాట్ నెక్స్ట్, ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినారో మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ఆల్రెడీ రమేష్ దగ్గరకు వచ్చి ఉంటాయి, ఒకటి రెండు ఉంటే డిస్కస్ చేద్దాం వాటిని. తర్వాత కూడా ఏంటంటే మీకు ఏమన్నా ఉన్నట్లయితే మీరు ఎవరైతే మిమ్మల్ని పిలిచినారో వాళ్ళ దగ్గర కూర్చోండి. మీ ఇన్వెస్టిగేషన్ కానీ మీ పర్టికులర్ పర్సన్ మీద ఏదైతే ఇది ఉంది కదా, అంటే మన మన క్వశ్చనేర్ ఉంది కదా, క్వశ్చనేర్ కానీ లేదంటే మన యొక్క కమ్యూనిటీ యొక్క అది ఉంది కదా ప్రోగ్రామ్, దాని గురించి తెలుసుకొని మీరు దాన్ని ముందుకెళ్ళొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై అండ్. రమేష్, ఏమో క్వశ్చన్స్ మీ దగ్గర ఆల్రెడీ వచ్చున్నాయి కదా, కొంతమంది అడిగిన క్వశ్చన్స్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ఒకసారి చెప్పు. ఇందాక ఒకటైతే నేను కవర్ చేసినాను. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో కూడా రెండు క్వశ్చన్లకు ఆన్సర్ దొరికింది సార్. మిల్లెట్స్ అనేది అంటే ఇప్పుడు టిఫిన్ లో కొర్రలు కావచ్చు, సామలు కావచ్చు, అంటే మేము చపాతీ తింటున్నాము, రైస్ మొత్తానికి బంద్ చేసినాము. ఇప్పుడు బ్రౌన్ రైస్ అనేది ఇప్పుడు ఏంటంటే ఒక ట్రెండ్ లాగా నడుస్తా ఉన్నది. అంటే దాంట్లో ఇప్పుడు ఈ లోడ్ది వేరే అవుతుంది, ఇప్పుడు గ్లైసమిక్ ఇండెక్స్ దాని కూడా వేరే అవుతా ఉంది. దాని గురించి కొద్దిగా చెప్పండి సార్, అంటే చపాతీకి కానీ దీనికి. అయితే ఒక విషయం ఏంటంటే అది మనము గ్లూకోజ్ డైరెక్ట్గా గ్లూకోజ్ పౌడర్ తీసుకున్నా, లేదంటే మనం షుగర్ తీసుకున్నా, కూల్ డ్రింక్ తీసుకున్నా, లేదంటే రైస్ తీసుకున్నా, రైస్లో వేరు రకాలు తీసుకున్నా, లేదంటే మనం మిల్లెట్స్ ఎవి తీసుకున్నా, ఇవన్నిట్లల్లో కూడా వేరు రూపాలుగా వేరు క్వాంటిటీలో మనకు కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది. అదే అది గ్లూకోజ్ ఫామ్లోనే ఉంటుంది, లేదంటే గ్లూకోజ్ అనేది ఏంటంటే ఎండ్ ప్రోడక్ట్ అనమాట. అర్థమైంది కదా. కానీ అన్నిట్లల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏ కండిషన్లో ఎవరికి, ఇప్పుడు కార్బోహైడ్రేట్ అట్లా అంటే రైస్ మంచిది కదా, ఇన్ని సంవత్సరాల నుండి తింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు అది తొందరగా పోతుంది అంటే దానికంటే ముందు మనం ఫైబర్ తీసుకున్నాం అనుకో, దాంతో ఫైబర్ తీసుకుంటే ఇప్పుడు మిల్లెట్స్లో ఉండే ఫైబర్ ఏదైతుందో దాన్ని దీంట్లో తీసుకున్నాం అనుకో, ఇది కూడా అంతే ఉంటుంది కదా. అట్లాగని దీన్ని మొత్తమే కల్పరేట్ దాన్ని విలన్ చేసేయడం కరెక్ట్ కాదనమాట. అర్థమైంది కదా. రెండవది ఏమంటే దాన్ని మనము ఇది మంచిది కదా అని నువ్వు మొత్తం ఏదో బంగారు కత్తిని మెడగోసుకున్నట్టు అన్నట్టు, ఇప్పుడు మనం మంచిదని అని రాగులదే ఇది, రాగులది అది, ఇది అదేదని అది మొత్తం అన్నిట్లలో అదే తినడం అనేది అకార్డింగ్ టు ఆయుర్వేదం అనేది దానికి కుధాన్యాలు అన్నారు. కుధాన్యాలు అంటే అవి ఒక రకంగా నికృష్టమైనవి అవి. ఇప్పుడు కొంతమంది చెప్తారు ఏంటంటే మన పాత కాలంలో ఏంటంటే మన తండ్రుల దానిలో కొన్ని జనరేషన్ల ముందు మొత్తం ఇవే దీన్ని బతికారు కాబట్టి అవి మంచి అని అంటే ఇంకొక పక్కన కూడా చూడాలి కదా. ఆ టైంలో ఏ రకంగా కష్టపడేటోళ్ళు, ఎంత హార్డ్ వర్క్ ఉండేది, ఎంత ఫిజికల్ వర్క్ ఉండేది అనేది అప్పటికి కరెక్టే అది. కానీ ఇప్పుడు మొత్తం సెడెంటరీ లైఫ్ అయిపోయింది. ఈవెన్ మనము రిమోట్ ఒత్తడం కూడా కాదు, ఒట్టిగా మాట్లాడితే టీవీ స్టార్ట్ అవుతా ఉంది. మరి అలాంటప్పుడు ఇవి మామూలుగానే హెవీగా ఉంటాయి ఇవి. అందుకే దాన్ని ఇన్ని గంటలు నానబెట్టాలి, చేయాలి అది ఇది అంటారు. రెండవది ఏంటంటే మనము వాటిని ఏ రకంగా తీసుకోవాలి, ఏ ప్రాసెస్ చేయాలో ఆ రకంగా చేయకపోతే ఉల్టా నష్టం చేస్తాయి అవి. ఎందుకనంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అంటే ఎక్కువ లోడ్ పడుతుంది అనమాట వాటితోటి. సో అలాంటప్పుడు ఏంటంటే వాటి ప్రాసెస్ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలా, క్వాంటిటీ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలా, ఎన్నిసార్లు తింటున్నాం అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా, మనం ఏ రకమైన కండిషన్ మనకు ఉంది అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా, ఏ ప్రిపరేషన్ చేస్తున్నాం అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఇప్పుడు ఎందుకనంటే ఒక్కటే పాయింట్ని పట్టుకొని ఇది మంచిదాట అని అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు విషమే ఉంది కదా, విషం తీసుకుంటే మనిషి చచ్చిపోతాడు. అంతకంటే నష్టం కుర్రలు ఈ మిల్లెట్స్ అయితే రైస్ అయితే అంత నష్టం అదేం కాదు కదా. కానీ విషాన్ని కూడా నువ్వు ఎట్లా వాడాలి అంటే దాన్ని కొంచెం డైల్యూట్ చేసినాం అనుకో, డైల్యూట్ చేసిస్తే ఏమవుతుంది, అది మనిషి జబ్బు పడతాడు కానీ చావడు.
అదే కనుక ఇంకా కొద్దిగా డైల్యూట్ చేసినట్టయితే ఏమవుతుంది, అది మెడిసిన్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎన్నో పాయిజన్, స్నేక్ పాయిజన్ కూడా ఉంది కదా, అది కూడా మనం దాన్ని ప్రాసెస్ చేసినట్టయితే అది మన లైఫ్ సేవింగ్ డ్రగ్ లాగా పనిచేస్తుంది అది. అంటే ఇక్కడ కొంతమంది వాళ్ళ వాళ్ళ బిజినెస్లు వాళ్ళ వాళ్ళ అవి చేసుకోవడం కోసం పర్టికులర్ కొన్ని వాటిని బట్టి సమాజంలో మొత్తం ఏంటంటే దాన్ని ఒకటి అది చేసేస్తా ఉన్నారు. అందుకే మనం చూస్తూ ఉంటాం కదా, ఛానల్స్లలో కూర్చుండి మొత్తం డిబేట్లు, నువ్వు అదంటే నేను ఇదంటే అని ఏంటంటే అందరికీ తెలుసు అది ఎవరు ఎందుకు ఏం చేస్తుండ్రు అనేది. విషయం ఏంటంటే మనకు సమగ్రమైన ఒక సైంటిఫిక్ ఎందుకు అనేది మనకు తెలిసి ఉండాలి. కళ్ళు మూసుకొని ఎమోషనల్ అయిపోయి ఏది పడితే అదే చేయడం అనేది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే మనం మనుషులం కదా, మన దగ్గర ఈరోజు టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, అన్నీ ఉన్నప్పుడు మనం తెలుసుకొని చేయడం మంచిది కదా. ఇంకొకటి ఏంటంటే ఎన్నిసార్లు తింటున్నాం మనము. ఇప్పుడు ఎక్కువ సార్లు తింటున్నాం అనుకో, ఎక్కువ సార్లు తింటే ఇన్సులిన్ దాంట్లో కూడా ఇప్పుడు తొందరగా కాకపోవచ్చు కానీ ఆ లోడ్ అయితే పడుతుంది కదా అది. సో ఆ రకంగా ఏంటంటే రైస్ మొత్తం ఇప్పుడు ఎందుకంటే ఏం తెలియనప్పుడు ఓకే రైస్ అదన్న, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే రైస్ కూడా మనకి అవసరం, ఇప్పుడు తొందరగా అవసరం. ఇప్పుడు సపోజ్ హైపోగ్లైసిమీలో పోయిండు అనుకో వ్యక్తి, ఇప్పుడు మేము పేషెంట్లకు చెప్పేవాళ్ళం కదా, ఏ డయాబెటిక్ పేషెంట్కి ఇది చాలా మంచిదని అని చెప్పి నువ్వు అంబలు తాగిపించినావు అనుకో, అప్పుడు ఏమి ఇవ్వాలి, గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి. అది లైఫ్ సేవింగ్ అవుతుంది. అది కల్ప్రిట్ విలన్ ఎట్లయితుంది అది. అంటే ఎవరికి ఎప్పుడు ఏది ఎంత ఎట్లా ఏ రకంగా చేసి ఇవ్వాలనేది ఉంటాయి చూడు, అవి ఇంపార్టెంట్. దానికోసము ఎక్స్పర్ట్ ఈ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళ పర్టికులర్ వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది, వాళ్ళ డైజెషన్ ఎట్లా ఉంది, వాళ్ళ మెటబాలిజం ఎట్లా ఉంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళ ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసి వాళ్ళకు ఒక సరి అయిన అడ్వైజ్ చేసి అందులో మళ్ళీ ట్రాక్ చేసి దాన్ని మంచి చెడ్డలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అవన్నీ చూసుకొని చేస్తాం అనమాట. అది ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి ఏదో అన్నావు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కావచ్చు, ఏంటంటే మన సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా సార్, సీతాఫలాలు కానీ, ఉమ్, ఆపిల్స్ కానీ, ఉమ్, మన డేట్స్ ఉంటాయి కదా, ఖర్జూరాలు, ఉమ్. ఇట్లాంటివి తీసుకుంటే ఏమైతుంది అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేసినారు సార్ ఇందాక. ఓకే, అయితే దాని ఆన్సర్లోనే ఉంది. ఇప్పుడు ఏదైనా కానీ అతి సర్వదా వర్జయత అంటారు. ఏదైనా కానీ ఎక్కువ అనడం ఏందైతే ఎక్కువ అయితే అమృతం కూడా విషం అవుతుంది. ఇందాక మనము పాయిజన్ గురించి చెప్పినాం కదా, అదే కనుక అమృతం కూడా ఎక్కువైపోతే విషం అయిపోతుంది అది. సో ఇక్కడ ఏందనంటే అది తీపిగా ఉంటది కాబట్టి డయాబెటీస్ అనేది, ఎందుకంటే ఇది చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి, ఇది అనగానే షుగర్ తింటే వస్తుంది, లేకపోతే ఈ తీపి తింటే పెరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు గ్లూకోజు లేదంటే కార్బోహైడ్రేట్ నీకు డిసీజ్డ్ కండిషన్లో లేదంటే హెల్తీ కండిషన్లో బాడీకి ప్రతిరోజు నీకు రోజువారీ ఖర్చు పరంగా నీకు ఎంత అవసరమో అంత అనేది నీకు తెలిసిందనుకో, దాన్ని నువ్వు దేని ద్వారా తీసుకుంటే ఏముంది అది. నువ్వు ఒకవేళ కనుక నువ్వు అది డేట్స్ ద్వారా తీసుకున్నావా, నువ్వు ఫ్రూట్స్ తీసుకుని అవి ఇవి తీసుకొని నీకు అంత క్యాలరీ అంత కార్బోహైడ్రేట్ వెళ్తున్నప్పుడు మిగతాది అన్నం పని చేసినావు అనుకో, ప్రాబ్లం ఏముంటుంది. ఇప్పుడు మామిడి పండ్లే వచ్చినాయి, ఎండాకాలం సీజన్ వచ్చింది, మామిడి పండ్లు తీయగా ఉంటాయి కాబట్టి ఏంటంటే అటు మామిడి పండ్లు తింటారు, మళ్ళీ తినాల్సిన తిండి అంతా తింటారు, అది ప్రాబ్లం అన్నమాట. అర్థమైందా. సో అక్కడ పండ్లు ప్రాబ్లం కాదు, ఆ పండ్లు చూస్తే ఓవరాల్గా ఎంత అవుతుంది, అది ఎన్ని క్యాలరీలు అవుతా ఉన్నది, మనకు కార్బోహైడ్రేట్ ద్వారా ఎన్ని క్యాలరీలు తీసుకోవడానికి మనకు పర్మిషన్ ఉంది యాజ్ ఏ హెల్దీ ఇండివిజువల్ కావచ్చు, లేదంటే డిసీజ్ కండిషన్లో కావచ్చు. డిసీజ్ కండిషన్లో అయితే నువ్వు కార్బోహైడ్రేట్ ఇంత పర్సెంటేజ్ తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే టోటల్ 100% కార్బోహైడ్రేట్ మొత్తం జీరో చేయాలని ఏ డైట్లో ఎక్కడ కూడా చెప్తలేరు కదా. అది కాకుండా నువ్వు ఏది తీసుకున్నావు అందులో ఎంతో కొంత అయితే కార్బోహైడ్రేట్ ఉండనే ఉంటుంది. ప్రపంచంలో ఏది కూడా మొత్తం ప్రోటీనే మొత్తం కార్బోహైడ్రేట్ అనేది ఏమి ఉండదు. అకార్డింగ్ టు ఆయుర్వేద సర్వం ద్రవ్యం పాంచభౌతికం అంటారు. అంటే ప్రతి దాంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫ్యాట్ దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఇప్పుడు పాలే తాగుతున్నాం దాంట్లో కూడా ఇండైరెక్ట్గా వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ దాంట్లో కూడా ఉంటుంది. సో విషయం ఏమంటే ఇక్కడ పండ్లు కూడా, పండ్లు అనేది ఏంటంటే ఫ్రక్టోజ్ ఉంటుంది దాంట్లో. దాంట్లో ఏంటంటే అది డైరెక్ట్గా లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే అది పోయి లివర్కు ఎక్కువ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా కానీ ఏంటంటే మనం మోతాదులో మనం ఎంత తీసుకోవాలో మన కండిషన్ను బట్టి మనం ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఎక్కువ అవుతుందా లేదా అనేది సెన్స్, రెండోది ఎక్స్పర్ట్ అడ్వైజ్ ద్వారా తీసుకోవడం బెస్ట్. అంతే, కామన్ సెన్స్, ఎక్స్పర్టైజ్ అడ్వైజ్ ఇవి రెండు ఉండాలి. ఈ ఫ్రూట్స్ లిస్ట్ అంతా ఉంది కదా, గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ ఇప్పుడు మన
అదేంటి వాటర్ మిలనే ఉంటుంది అనుకో, వాటర్ మిలన్ చూసినట్టయితే ఫట్టునే పెరుగుతుంది, అది గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా ఉంటుంది దాన్ని, కానీ గ్లైసిమిక్ లోడ్ ఉండదు దాన్ని. అర్థమైంది కదా? అంటే ఆ ఫ్రూట్ ఇవన్నిట్లలో కూడా మళ్ళీ మనం అదే చూడాలి, గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంది, గ్లైసిమిక్ లోడ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనము ఎంత తీసుకోవాలా. ఇప్పుడు లో గ్లైసిమిక్, లో ఇండెక్స్, లోడ్ రెండు తక్కువ ఉన్నాయి తీసుకుంటున్నావు, కానీ మాటి మాటికి బాగా తీసుకుంటున్నావు అనుకో, అది కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఎక్కువ ఉన్నాయి తక్కువ తీసుకున్నా లాభం అవుతుంది. ఇది పాయింట్ అన్నమాట. ఇంకా మూడోది ఇంకో మన జుంకాల్లో ఉన్న అతనే ఇంకోటి కూడా అడిగినాడు సార్. ఏంటంటే ఆయన డయాబెటిక్ పేషెంట్, ఆయన ఆల్రెడీ మనకు క్లయింట్ గా ఉన్నాడు. ఆల్రెడీ నేను బయట మన ఉన్నాయి కదా సార్ హాస్పిటల్ మెడిసిన్స్ వాడుతున్నాను నేను. అంటే నెలకు ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను, నాకు నార్మల్ గానే వస్తుంది. అంటే కొద్దిగా పెరిగినా తగ్గినా కానీ HbA1c అనేది చేసుకోలేదు, అంటే మామూలుగానే ఉంటుంది నాకు, ఇక డైట్ అనేది నేనేం పాటిస్తలేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే ఓకే, అయితే అది ఓకే, కానీ ఆయన క్వశ్చన్ ఏంది అంటే అంటే నేను నార్మల్ గానే ఉన్నాను కదా, దీన్ని రివర్సల్ అంటే ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుతున్నామో దీనికోసం మాట్లాడినప్పుడు ఆయన అన్నది ఏంటి అని అంటే, నేను ఆల్రెడీ బయట ఆ డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్స్ అవి వాడుతున్నాను నేను, ఆయన చెప్పిన ప్రకారంగా మెడిసిన్స్ తీసుకుంటున్నాను. అంటే నేను టెస్ట్ చేసుకున్నప్పుడు తక్కువనే ఉంటుంది కదా, నేను రివర్సల్ దేనికోసం అన్నట్టుగా మాట్లాడుతున్నాను సార్. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇది చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు అది నార్మల్ అనేది ఎప్పుడు, ఇప్పుడు మెడిసిన్ వేసుకున్న తర్వాత షుగర్ నార్మల్ వచ్చిందంటే అది నార్మల్ ఇప్పుడు కామన్ సెన్స్ ప్రకారంగా చూసినా కానీ అది నార్మల్ కాదు కదా. అర్థమవుతుందా లేదా? మనము మెడిసిన్స్ లేకుండా, ఇప్పుడు డయాబెటీస్ రివర్సల్ అనేది ఈ రోజుల్లో ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈరోజు డయాబెటీస్ రివర్సల్, ఇప్పుడు నీకు తగ్గింది అనుకో, అందుకే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏమంటుంది అని అంటే, రివర్సల్ అనేది అంత ఈజీ కాదు, రెమిషన్ అంటున్నారు. అంటే నీకు డయాబెటీస్ అన్నది ఇప్పుడు లేకుండా నీకు కనిపిస్తుంది, కానీ దాన్ని రివర్సల్ అన్నారు, రెమిషన్ అంటారు అనేది అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ చెప్తా ఉంది. దాన్ని ఇక్కడ మనం అన్వయించుకుంటే, ఇక్కడ నీకు మెడిసిన్ వేసుకుంటున్నావు కాబట్టి నీకు అది నార్మల్గా ఉంది. నువ్వు మెడిసిన్ తీసేసిన తర్వాత నార్మల్గా ఉంటే అది నార్మల్ అంటారు దాన్ని. అది కూడా ఒక పర్టికులర్ టైం వరకు, నీకు 6 నెలల 3 నెలల సంవత్సరం వరదాకా కూడా నువ్వు ఏ మెడిసిన్ వాడకుండా నీకు నార్మల్గా ఉంటుందంటే దట్ ఈజ్ నార్మల్ అనమాట. కానీ నువ్వు ఒకవైపు మెడిసిన్స్ వేసుకుంటావు, నాకు షుగర్ కంట్రోల్ ఉంది అని అంటే, నేనేం చేయాల్సిన అవసరం లేదు అని అంటే అది ఆటోమేటిక్గా మనం ఇందాక మొత్తం అనుకుంటున్నది ప్రాసెస్ అంతా చెప్పింది అదే కదా. ఇప్పుడు నువ్వు ఒక దాన్ని వచ్చిన దాన్ని నువ్వు దాన్ని ఒక దాంతో సప్రెస్ చేసి పెడుతున్నావు నువ్వు, కానీ అది ఎందుకు రేపు ఇంకా ఎందుకు పెరుగుతుంది అంటే, ఎక్కడైతే మనం సప్రెస్ చేస్తామో దాంట్లో ఇంకా కొంచెము శక్తి అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైనా కానీ మనం దీన్ని అణిచివేసినప్పుడు ఏమవుతుంది, అది ఇంకా కొద్దిగా బలంగా బయటకు వస్తుంది. అవునా కదా? ఇక్కడ మనం చేయాల్సింది ఏంటిది, మన లైఫ్ స్టైల్ను మార్చడం. కానీ అంటే కారణం ఏదైతుందో ఆ ప్రాసెస్ను కనుక మనం కాకుండా దానికి పైనుండి తగ్గే పైన దాన్ని మనము మెడిసిన్స్ తోటి చేసి తగ్గించి పెడతా ఉన్నాం. కానీ ఆ మెడిసిన్స్ వాడడం వల్ల నీకు కంట్రోల్ ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ అది వాస్తవంగా కంట్రోల్లో లేదు. ఎందుకనంటే నువ్వు చేస్తున్నటువంటి లైఫ్ స్టైల్, డైట్, స్ట్రెస్, స్లీప్ ఏవైతున్నాయో ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నిటి రిజల్ట్గానే కదా నీకు డయాబెటీస్ అనేది వచ్చింది. అయితే వచ్చింది అనేది అంతకుముందు అయితే మెడిసిన్స్ వేసుకోలేదు కదా. మెడిసిన్స్ వేసుకోవాల్సింది ఎందుకు వస్తుంది, అది పెరిగింది కాబట్టి వేసుకుంటున్నావు. నీకు జ్వరం వచ్చినప్పుడు కూడా, జ్వరం అయిపోకుండా కూడా వేసుకుంటావు, నువ్వు వేసుకోవు కదా. జ్వరం వచ్చినప్పుడు మందులు వేసుకుంటాము, ఆ తర్వాత ఫ్రీ అయిపోతుంది, బంద్ చేస్తాం. అక్కడ మరి జిందగీ మొత్తం ఎందుకు వేసుకుంటలేము మనం అంటే అది నార్మల్ అయిపోయింది. అది అక్కడ లోపలేం మిగిలి లేదు, ప్రాసెస్ ఏం మిగిలి లేదు అది. కానీ ఇక్కడ ప్రాసెస్ మిగిలింది కాబట్టి నువ్వు మందులు బంద్ చేయగానే మళ్ళీ నీకు షుగర్ పెరుగుతుంది. అది 4 రోజులు ఒకవేళ పెరగకపోయినా మళ్ళీ ఆ వారానికో నెలకో పెరుగుతుంది. అది 3 నెలలకు చేపిస్తే దానిలో తెలిసిపోతుంది. ఇప్పుడు A1C చేపించేది అందుకే కదా. నువ్వు ఇలా బ్లడ్ షుగర్ చేయించుకున్నావు నార్మల్ ఉంది, రేపు చేయించుకున్నావు నార్మల్ ఉంది, నువ్వు 4 రోజులకు ఎన్నో పోయి తిన్నావు పెరిగింది. అప్పుడైతే రోజు అయితే చేస్తలేవు కదా. సో అందుకే 3 నెలలకు ఒకసారి చేస్తాము, అది కూడా నార్మల్నే ఉంది. ఎంత నీకు 5.7 ఉందా? ఎందుకంటే ప్రీ డయాబెటిక్ కండిషన్లో అయితే ఉన్నావు కదా నువ్వు. ఇప్పుడు 5.7 కంటే పైనే ఉన్నారనుకో, వాళ్ళు ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ అన్నట్టే. 6.5 లోపల 5.7 పైన ఉన్నట్టయితే దాంట్లో కూడా
అదే కాకుండా మిగతా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ మిషనే ఉంది, దాన్ని పెట్టి చూసుకో నువ్వు. నీకు ఎప్పుడెప్పుడు పెరుగుతుంది తగ్గుతుంది నిమిషానికి మొత్తం డాటా అంతా తీసి ముందర పడుతుంది. నువ్వు ఎప్పుడో ఒకసారి షుగర్ చెక్ చేసి నాదైతే నార్మల్గానే ఉంది అని అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే జరుగుతుంది ఏమనంటే లోపల డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము పైకి మనకి ఏదన్నా ఫ్రాక్చర్ అయింది, నొప్పి అవుతుంది, లోపల ఇన్ఫెక్షన్ అవుతా ఉంది, దానికి పైన మనం ఒట్టిగానే ఏందనంటే కట్టి పెట్టినాం, దాన్ని టాబ్లెట్ ఇచ్చినాం, లోపల ఏమైతుంది ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఆఖరి కాలు కొట్టేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక దగ్గర బాగా కంపు కొడుతూ ఉంది, మనం ఆ కంపు అంతా అట్లనే పెట్టినాము. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక జంతువు చనిపోయింది ఒక దగ్గర, దాన్ని మనం ఒట్టిగా పైనుండి కొద్దిసేపు ఏదో స్మెల్ కొట్టినాం అనుకో, ఏం జరుగుతుంది అక్కడ? ఆ కుళ్ళు అయితే అది మొత్తం డికంపోజ్ అయ్యేంత వరకు అదైతే ఉంటుంది కదా. ఇక్కడ కూడా లోపల జరుగుతుంది, మనకు కనిపిస్తలేదు అంతే. అయితే మనకు కనిపించేది ఏంటి, అది ఎప్పుడో ఒకప్పుడు మన షుగర్ కంట్రోల్ ఉంది అని చెక్ చేసుకుంటున్నాము, అది జరుగుతుంది, కానీ అది కరెక్ట్ కాదు. అది అందువల్లనే కదా ఈరోజు ఎంతో మంది డయాబెటిక్ పేషెంట్లు కొద్దిగా వాళ్ళకి ఏందనంటే డిసిప్లిన్లో ఉండడం అనేది అంత ఈజీ కాదనమాట. వాళ్ళకి దాన్ని సివియర్నెస్ కూడా తెలియక, మేము యాజ్ ఏ డాక్టర్గా ఎంతో మందిని చూసినా మేము, వాళ్ళు మామూలుగా మంచిగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకసారి వాళ్ళకు కిడ్నీ కానీ లేదంటే ఏదన్నా ఒకటి స్టార్ట్ అయిన తర్వాత అది కంటిన్యూస్ కథమయ్యేదాకా నడుస్తుంది అట్లా. సో ఇప్పుడు నువ్వే చూసినావు కదా రమేష్, నీ ముందట కూడా నువ్వు కేసెస్ చూసినావు కదా, మనం ఎన్నో రకాలుగా చెప్పి చూసినావు. అప్పుడు వాళ్ళ కండిషన్ కూడా వాళ్ళ ఏం చేసుకొని కండిషన్లో కూడా ఉండరు, కాబట్టి వాళ్ళు హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని చూసినాం మనం, చూసిన మన ముందే జరిగింది కేసు అయితే అది. అవునవును. సో ఏం జరుగుతుంది అంటే పైన మందులతోటే మనం కనుక వాటిని కంట్రోల్ అవుతుంది అనుకున్నప్పుడు లోపల పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇంకా కొద్దిగా మెడిసిన్ ఇస్తాము, అది కొద్దిగా అవుతా ఉంటే మన ఏజ్ పెరుగుతూ ఉంటుంది. ఒకటి మన మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది డ్యూ టు ఏజ్ కావచ్చు. డయాబెటీస్ ద్వారా కూడా ఏంటంటే సార్కోపినియా అనేది అది డెవలప్ అవుతుంది. అంటే మజిల్ మాస్ తగ్గిపోతున్న కొద్దీ మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ను యూజ్ చేసుకునే కన్జ్యూమర్ ఎవరు ఎక్కువ, మనకి గ్లూకోజ్ మన మజిల్సే కదా. అటు మజిల్స్ యూజ్ చేసుకునేది తగ్గిపోయింది, ఇటు మన ఏజ్ పరంగా కూడా మనకు లోపల నుండి శక్తి లేకుండా పోతా ఉంది, ఆ డిసీజ్ లోపల పెరుగుతూ ఉంది. ఇవన్నీ మనకు కనిపిస్తలేవు, కానీ ఏంటంటే ఆటోమేటిక్గా లోపల నుండి నలువైపులా మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. మనం ఏంటంటే ఒక్కటే మెడిసిన్ వేసుకొని తగ్గుతుంది కంట్రోల్లో ఉంది అని అనుకుంటే మనల్ని మనం ఒక రకంగా టెంపరీగా మనకు అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్లో వెళ్ళి మనకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అది. ఓకే, బెస్ట్ ఏమంటే వాళ్ళకు ప్రతి ఒక్కటి అనాలిసిస్, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ, తర్వాత వాటితో పాటు ఇప్పుడు ట్రైగ్లిసరైడే పెరిగింది అనుకో, నువ్వు షుగర్ ఒకటే చూస్తాను, నువ్వు ట్రైగ్లిసరైడ్ చూస్తలేవు నువ్వు. అదే కాకుండా ఇన్సులిన్ అది సి పెప్టైడ్ చూస్తలేవు నువ్వు. నీకు బీటా సెల్ ఎట్లా ఉంది నీది, హోమాయ్ఆర్ ఎట్లా ఉంది నీది, సిజిఎన్ అది కంటిన్యూస్ అంటే ఓవరాల్గా ఏంటంటే పైన చూసే బాగుంది అనుకోవడము, దానివల్ల మనం ఆ లైఫ్ స్టైల్ ఏదైతే దాన్ని చేయడం వల్ల మనకు వచ్చిందో దాన్ని ఫోకస్ చేయకపోవడము, అది పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇన్ ఫ్యూచర్లో. ఇది అన్నమాట. ఓకే ఓకే రమేష్, ఇంకేమన్నా ఉంటే మళ్ళీ మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. సో ఈ మన క్వశ్చనర్ కానీ మన ప్రోగ్రామ్ ఉంది కదా, అది ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకు నేను మన దగ్గర ఉంది కదా, దాన్ని వాళ్ళతో ఫిలప్ చేయడం కానీ వాళ్ళ హిస్టరీ తీసుకోవడం కానీ ఇవన్నీ కొంచెం చేస్తూ ఉంటే ఏంటంటే మనకు కూడా డాటా మెయింటైన్ అవుతూ ఉంటుంది, స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే సార్, తప్పకుండా సార్. ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. మ్యూట్లో ఉంది. అన్మ్యూట్ చేసుకో స్వామి. ఓకే సార్. ఓకే, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్, ప్రిపేర్ చేయలే. ఓకే ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.